మీరైతేనే దీనికి సరిపోతారు. గరుత్మంతుని రెక్కల చప్పుడు కదా, దానికి మీరైతేనే సరిపోతారు, అందుకని మీరే చెప్పాలి అంటే సరే సంతోషంగా అన్నా. ఎందుకోసం అంటే నేను కూడా చాలా కాలంగా దీని మీద ఎవరైనా అడిగితే ఓసారి దొళ్ళగొట్టేద్దామని ఎదురు చూస్తున్నాను. నేను కూడా అడిగితే తప్ప చెప్పే అలవాటు నాకు లేదు కాబట్టి అవధానం కదా, అడిగితేనే పద్యాలు చెబుతాం మేము, అడగకపోతే చెప్పం. అందుకని ఎవరైనా అడిగే సాహసం చేస్తే అప్పుడు చూద్దాంలే. 18 పురాణాలు ఉన్నాయి మనకి. వాటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా మన పెద్దలు ఒక మంచి శ్లోకం చెప్పారు. భద్వయం మద్వయం మద్వయం భద్వయం చైవ త్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథకు అన్నారు. గుర్తుపెట్టుకుందు సులభమైన ఉపాయాలు కూడా పూర్వకాలపు విద్యలో మనకి చెప్పేవాడు. మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకోండి, దాన్ని బట్టి మిగిలింది గుర్తొస్తుంది అన్నారు. చిన్నప్పుడు మాకు దిక్కులు గుర్తుండాలి అంటే ఊ ఈతు ఆదనైపవా అనేవారు. ఊ ఈతు ఆదనైపవా అంటే ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం. ఊయీతు ఆదనైపవా అని చెప్పారు ఉత్తరంతో మొదలుపెట్టి. ఈ ఊయీతు ఆదనైపవాల్లో మాకు 10వ తరగతిలో 2 మార్కులు వచ్చి ఉంటాయి కనీసం. చిన్న చిన్న సూక్ష్మమైన ఉపాయాలు ఇవి పిల్లలకి చెప్పాలి. ఊరికే బండబట్టి పట్టమని చెప్పకూడదు, దానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకోవడం, లేకపోతే ఒక 4 విషయాలు గుర్తుపెట్టుకోవాలంటే అందులో ఉండే సామాన్యమైనది కామన్ అంటాను చూడండి, ఒకటి ఏదో ఉంటుంది, అది గుర్తుంటే మిగిలిన 4 గుర్తొస్తాయి. అలాంటి ఉపాయాలు చెప్పాలి. దానికి పురాణానికి పెద్దలే కనిపెట్టి చెప్పింది ఏమిటంటే మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథకు. మద్వయం మకారం అనే అక్షరంతో ప్రారంభమయ్యి 2 ఉంటాయి, మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భకారంతో మొదలయ్యేవి 2 ఉంటాయి, భవిష్యత్ పురాణం, భాగవత పురాణం. భ్రత్రయం బ్ర అనే అక్షరంతో మొదలయ్యేవి 3 ఉంటాయి, బ్రహ్మపురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం. వ చతుష్టయం వకారంతో మొదలయ్యేవి 4 ఉంటాయి, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, విష్ణు పురాణం. ఇక మిగిలినవన్నీ కలపడానికి ఏం లేదు, 4, 3 లేవు, అన్నీ విడివిడిగా ఉన్నాయి. అందుకని మొత్తం కలిపి వాక్యం తయారు చేశాడు. అనాపలింగ కూస్కాని అన్నాడు, అంత గొడవ లేదు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారసింహ పురాణం, ప అంటే పద్మ పురాణం, లిమ్ అంటే లింగ పురాణం, గా అంటే ప్రత్యేకంగా గరుడ పురాణం. లింగ అనగానే లింగ పురాణం అనకూడదు, ఒక అక్షరమే ఉంటుంది. లిమ్ లింగ పురాణం, గా గరుడ పురాణం. కూస్కాని కు కూర్మ పురాణం, స్కా స్కాంద పురాణం, మొత్తం 18 వచ్చేసి. ఇది పూర్వం విద్యా విధానంలో ఉండే గొప్పతనం. ఊరికే ఏదో చెప్పడం కాకుండా పిల్లలకి చెబుతున్నాం కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకుందుకు వీలుగా ఏం చెయ్యాలి అనే దాన్ని కూడా ఆలోచించేవారు. బండబట్టి పట్టించడం కాదు, దాంట్లో ఒక తర్కం ఉంటుంది. వీటిలో ఉన్న తర్కం ఏమిటంటే గుర్తుపెట్టుకోవడానికి ఆ మొదటి అక్షరాలు, అది తర్కమే. అది గుడ్డిబట్టి ఎలా అవుతుంది? తర్కం. అది ఒక తర్కం ఉంటే పిల్లాడికి ఏదైనా గుర్తుంటుంది. అందులో ఉండే సామాన్యమైన విషయం, అన్నింటిలో సమానంగా ఉండే ఒక విషయం చెబితే ఎప్పుడైనా మర్చిపోతే దాన్ని బట్టి గుర్తు చేసుకుంటాడు. కన్యాశుల్కం నాటకంలో చూడండి, సుబ్బు సుబ్బు సబ్బు గుర్తుపెట్టుకో, సుబ్బు గుర్తుంటుందంటే. సుబ్బు సుబ్బు అని గుర్తు లేదంటే సబ్బు గుర్తుపెట్టుకో, సుబ్బు గుర్తుంటుందంటే. ఇప్పుడు సబ్బుకి సుబ్బుకి సామాన్యం ఏంటంటే బూ, అంతకంటే ఏముంది, బో కింద బావచ్చు, ఏదో ఉండాలి కదా. అటువంటి వాటిల్లో గరుడ పురాణం ఒకటి. ఇది వినకూడదని, వింటే ఏదో అశుభం అనే మాటలు ఎందుకు వచ్చాయో లోకంలో తెలియదు. లోకంలో అభిప్రాయాలన్నీ ఎలా ఉంటాయంటే గతానుగతికో లోక నలోక పారమార్థక అన్నారు పూర్వం వాళ్ళే. లోకంలో సామాన్యులైన వాళ్ళందరూ 90% మంది ప్రజలు పరమార్థ రహస్యాన్ని గురించి ఆలోచించాలి. అందరూ ఎలా ఆలోచిస్తున్నారో మామూలుగా అలాగే ఆలోచిస్తారు. సాధారణంగా మనకు అలవాటు ఏమిటంటే ఏ పార్టీ గెలుస్తుందని ప్రచారం అయితే ఆ పార్టీకి ఓటేస్తాం. అందుకని 3 సీట్లు రాని వాడు కూడా మేమే అధికారానికి వస్తామని, ఎవరు వస్తారో తేలిపోయింది. ఇవి వస్తామన్న వాళ్ళంతా ఏమయ్యారో తెలియదు. ఈ ప్రచారం ఎందుకు చేస్తారంటే రారని వాళ్ళకి తెలుసు. విచిత్రంగా ఆ ఫలితాలు రాగానే గొంతు మార్చేశారు. మొత్తం అధికారానికి వస్తూ ఉన్న వాళ్ళు 10 లేక 20 సీట్లు వస్తాయని చెప్పారు. నేను ఆశ్చర్యం, ఈ మాట ముందు చెప్పచ్చు కదా. అదే తేడా. ఎందుకంటే ఈ జనాభిప్రాయాన్ని కనిపెట్టారు. రాజకీయ నాయకులు కనిపెట్టినట్టుగా జనం నాడిని మరెవడూ కనిపెట్టలేడండి. వ్యాసుడికి వాల్మీకి సాధ్యం కాదు, వీళ్ళు ఇల్లు బంగారంగా వీళ్ళకే తెలుస్తుంది ఆ విషయం.
మహా తెలివితేటలు ఉంటాయి, మామూలు తెలివితేటలు కాదు. ప్రచారం చేయాలి ముందంతే. లోకం ఎందుకంటే లోకం ఎలా మాయలో ఎలా ఉంటుందో వాళ్ళు నెగ్గుతారు కాబట్టి వాళ్ళకి ఓటేద్దాం. మనకి ఇదో అజ్ఞానం. మన అభిప్రాయం చెప్పడానికి ఓటేయమన్నారు కానీ నేను ఓటేసి నెగ్గించమని ఎవరు చెప్పలేదు ఇక్కడ. మనం ఓటేసిన వాడు నెగ్గినా నెగ్గకపోయినా సరే మనం ఓటు వేయడమే ముఖ్యమని భావిస్తే 10 ఏళ్లలో ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, అనుమానం లేదు. 10 ఏళ్లలో మనకి ఇష్టం లేకపోతే నోటాకేస్తాం, అది కూడా అవకాశం ఉంది ఇప్పుడు. కానీ మన ఆలోచన ఎలా ఉంటుందంటే గతానుగతికో లోకహ అని, మనం ఓటు వృధా అయిపోతే అలాగా అంటే వేస్తే వృధా అయినట్ట, వేయకపోతే వృధా అయినట్టు. వేస్తే గెలవాల్సిన పని మనం వేసిన వాడు గెలవాలని ఆశిస్తున్నామంటే మనకు అహంకారం ఉందన్నమాట బాగా. మనం ఓటేస్తే వాడు గెలిచిపోవాలా. సరిగ్గా ఇదే అనేక దురభిప్రాయాలు లోకంలో ఏర్పడడానికి మూల కారణం. గతానుగతికో లోకహ అంటే లోకమంతా ఎలా ఉంటుందో అందులో ఏం చెప్పారండి విషయం అంటారు. గరుడ పురాణాల్లో అంతా మృత శ్రాద్ధాలు, మృతక్రియలు, ఆ మృతి చెందినవాడు నరకాలు, 21 రకాల నరకాలు, అందులో పాపాలు, అందులో ఉండే శిక్షలు అన్నీ చెబుతారు. అందుకని దీన్ని పోయిన తర్వాత 10 రోజుల్లోనూ తప్పకుండా చదవండి అన్నారు. మిగిలినప్పుడు చదవద్దని చెప్పలేదు. తద్దిన నాడు గారెలు వండండి అంటే మిగిలినప్పుడు వండొద్దని కాదు, అక్కడ ప్రతిరోజు వండుకోవచ్చు. తద్దిన నాడు వండుతాం కాబట్టి ఇంకెప్పుడు వండమంటే నా పోటు గారెలు అన్నం పరవానం తినేవాడు గతి ఏమైపోవాలి? ఎప్పుడు వండకపోతే నేనేలాగా? నాకు ఆ గారెలు అన్నం పరవానం ఉంటే వేరే అన్నం అక్కర్లేదు ఇంకా. కానీ మరి తద్దిన వస్తే కానీ వండనంటే ఎవడు తద్దినం పెడతాం? ఇప్పుడు లేనివాడిది. ఇది మన లోకంలో ఏర్పడే ఒక అజ్ఞానం అంటే ఇది. అది ఆ రోజు అది అశుభం కాబట్టి ఆ రోజు ఏదో చేస్తాం కాబట్టి అది ఇంకెప్పుడూ చేయొద్దు. అది అశుభం అనుకోవడం తప్పు. పితృకార్యాలు అశుభం అని ఎక్కడా చెప్పలేదు. మనిషి జీవితంలో పుట్టుక ఎంత శుభమో మృతి అంతే అశుభం. నన్ను అడిగితే భగవంతుడు మనిషికి ఇచ్చిన ఏకైక వరం మృత్యువు. మనకు ఆశ్చర్యంగా ఉండే ఏకైక వరం మృత్యువు. ఈ సంత అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే భగవంతుడికి దండం పెట్టాలని నిజంగా ఆ మృత్యువు అనేది ఇచ్చినందుకు. మనకి చప్పట్లు కొట్టడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది కూడా దుర్వార్త కదా. నేనైతే దీనికి కొడతాను చప్పట్లు. మరణాన్ని మించిన వరం లేదండి అసలు. ఏ క్షణం వెళ్ళిపోయినా మంచిది. జీవితాలు అందరివి గొప్పవో కాదో చెప్పలేం, మరణం మాత్రం ప్రతి వాళ్ళది గొప్పదేనండి. జీవితాలు అందరివి గొప్పవో కాదో మనం చెప్పలేం, తూకం వేస్తే కానీ చెప్పలేం. మరణం మాత్రం ప్రతి ఒక్కరిది గొప్పదే. ఎందుకంటే చెడ్డవాడు పోతే మనకి మంచిది, మంచివాడు పోతే వాడికి మంచిది, రెండూ మంచిదే. చెడ్డవాడు పోతే మనకి మంచిది, శని వదిలిపోయింది అనుకుంటా. మంచివాడు పోతే వాడికి మంచిది, ఈ యథవశీని వాడికి వదిలిపోయింది. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాడు? ఈ అతి మంచితనం కారణంగా తిట్లు పడుతూ గొడవలు పడుతూ ఎందుకు వచ్చింది? యథార్థవాది, లోక విరోధి. అంచేది మంచివాడు పోతే వాడికి మంచిది, చెడ్డవాడు పోతే మనకు ఎలాగో మంచిది. అంచేది మరణం ఎప్పుడూ మంచిదే. అంచేది మరణం జీవితం కంటే గొప్పది. మనకి జీవించాలని బాగా ఉంది, ఏదో పాముకోవాలి తోముకోవాలి కాబట్టి మరణం అనేసరికి భయపడతాం మనం. ఈ పాముకుని తోముకుని ఏం చేస్తున్నాం? 60 ఏళ్ళు బతికండి, 70 ఏళ్ళు బతుకు. ఇప్పటి వరకు తోముకుని పాముకుని ఏం చేసామంటే ఏమీ లేదు, ఏడవడం తప్ప. అప్పుడు మరణం ఎంత గొప్పది, దానికి ఎందుకు భయపడాలి, అసలు బాధపడాలి? వెల్కమ్ టు డెత్ అని పోయం రాశాడు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీత. కవి తత్వవేత్త అంటే మరణానికి ఆహ్వానం పలకాలి ధైర్యంగా. చాలు, ఇంకేం అక్కలా. నాకు నేను చేయగలిగిన పనులేవో చేశాను, తీసుకెళ్ళిపో, ఈ క్షణం సిద్ధంగా ఉన్నా. వేదిక మీద వెళ్ళిపోతే మరీ మంచిది, హాయిగా మన పనిలో మనం వెళ్ళిపోయినట్లు లెక్క. దాని గురించి అంత భయపడక్కర్లేదు, బాధపడక. మన ఒక్క మరణానికి భయపడి ఎంత శని తెచ్చిపెట్టుకుంటున్నామో జీవితం అంతా. ఎందుకంటే మరణానికి ముందు వస్తుంది ముసలితనం. ముందు ముసలితనం రావడానికే మనకి ఇష్టం ఉండదు. కాస్త జుట్టు తెల్లబడిందంటే పాపం వెంటనే రంగేసేస్తాం. ఇప్పుడు వేయకపోతే ఏమైంది? నువ్వు రంగేసినట్టు అందరికీ తెలుసు, ఎందుకంటే నీకు రంగేసింది మీ ఆవిడ నీ పక్కనే ఉంది. ఎవరిని మోసం చేస్తావు? ఇప్పుడు జుట్టు తెల్లగానే ఉంటే నష్టం ఏమిటి? అసలు తెలుపు నలుపు కలిసి ఉంటుందండి. కొంతమంది మహిళల జుట్టు తిలతండుల న్యాయం అంటారు. అద్భుతమైన కాంతి అండి, అది అద్భుతమైన కాంతి. సతీత్వం, పాతివృత్యం అంతా ఆ జుట్టులో కనపడుతుంది. మధ్య వయస్సు వాళ్ళకు ఒక 50 ఏళ్లకే కొద్దిగా నెరుస్తుంది, పూర్తిగా కాదు. ఆ మధ్యలో తెలుపుగా ఉండి నలుపుగా ఉండే జుట్టు అద్భుతం అసలు. తిలతండుల న్యాయం, దాన్ని శ్రీనాథుడు కాశీఖండంలో అద్భుతంగా వర్ణిస్తాడు. 60 ఏళ్ళ ఆవిడ కేశపాశ. ఎందుకు దానికి రంగేయాలి మనం అంటే సహజత్వాన్ని కోల్పోతున్నాం మనం, కృత్రిమత్వాన్ని ఆహ్వానిస్తున్నాం. అందుకని మన జీవితాల్లో సుఖం ఉండదండి, దుఃఖమే ఉంటుంది. సహజంగా ఏది వస్తుందో దాన్ని మనం ఆహ్వానించలేకపోతున్నప్పుడు, దానికి మనం సంతోషంగా ఉండలేకపోతున్నప్పుడు దుఃఖం కాకపోతే ఎలా ఉంటుంది? సుఖం ఎక్కడి నుంచి ఉంటుంది?
అదే గరుడ పురాణం విషయంలో కూడా జరిగింది. ఎందుకు దీన్ని పితృకార్య సందర్భాల్లో తప్పనిసరిగా చదవండి, మిగిలినప్పుడు చదవద్దని కాదు. అక్కడ ఇందాక ఉదాహరణ ఉన్నట్టే, ఫలానా పిండి వంట ఫలానా అప్పుడు వండినట్టు మిగిలినప్పుడు వండొద్దని కాదు. ఇక్కడ రథసప్తం వస్తుంది, పరవాన్నం వండుతారు, సూర్యుడికి పరవాన్నం ఇష్టం అంటారు, మాఘమాసం ప్రతి ఆదివారం పరవాన్నం చేస్తారు, ఇంకెప్పుడు చేయరా? ఆ రోజు తప్పనిసరిగా చేయాలి, మిగిలినప్పుడు కావాలంటే చేసుకోవచ్చు, లేతలేదు. ఇది మనం గుర్తించాలి. ఎందుకంటే పితృకార్యాన్ని ముందు అశుభంగా భావించడం తప్పు. శుభకార్యమంతా పితృకార్యము అంతే. యజ్ఞోపవీతం వాడే వాళ్ళందరికీ తెలుసు శుభకార్యానికి పితృకార్యానికి తేడా. ఇలా వేసుకుని శుభకార్యం చేస్తారు, ఇలా వేసుకుని పితృకార్యం చేస్తారు. కుడి ఎడమ తేడా తప్పితే ఏమీ లేదు, అంతకంటే ఏమీ లేదు. మామూలు ఉంగరాలు వీటితో ఉండి కన్యాదానం చేస్తారు. ఇవి తీసేసి పవిత్రమని దర్భ పెట్టుకుని పితృకార్యం చేస్తారు. వీటికంటే దర్భ పవిత్రం, దాని పేరే పవిత్రం. ఉంగరాన్ని ఎవడు పవిత్రం అనడు, దర్భ పేరే పవిత్రం. దాని పవిత్రం అంటే ఏదో పవిత్రమైందని అర్థం కాదు. పవేగత్రాయితే ఇది పవిత్రం, వజ్రాయుధం నుంచి కూడా కాపాడగలిగిన లక్షణం దర్భకు ఉంది, అందుకని దాన్ని పవిత్రం అన్నారు. పవేగత్రాయితే ఇది పవిత్రం. పవి అంటే వజ్రాయుధం, కులిశంభిదురం భవిహి అంటారు అమరకోశంలో. భవిహి అంటే వజ్రాయుధం, వజ్రాయుధపు దెబ్బ నుంచి కూడా కాపాడగలిగినంత వైద్య లక్షణం దర్భలో ఉంది, అందుకని దాన్ని పవిత్రం అన్నారు. కేవలం ఏదో పవిత్రం అంటే ఎలాగో పవిత్రమే, అనేక రకాల క్రిమికీటకాల నుంచి వచ్చే వ్యాధుల నుంచి అన్నిటి నుంచి కాపాడుతుంది. అందుకని ఎక్కడైనా కూర్చుందుకు నీకు చోటు సరిగ్గా లేకపోతే 4 దర్భలేసి కూర్చో అన్నారు. అక్కడ కూర్చోక తప్పదు, అక్కడ పీట లేదు, మీరు 4 దర్భలేసే కూర్చో అన్నారు. బ్రాహ్మణులు ఎప్పటికీ అంతే చేస్తారు, దర్భలేసి మీరు ఏం వేసినా వాళ్ళు దర్భేసుకుంటారు. మీరు రత్నసింహాసనం వేసినా వాడు పైన దర్భేసుకోకుండా కూర్చోడు, దాని పవిత్రత అతనికి తెలుసు. అంచేత ఎలా నిర్ణయిస్తాం మనం పితృకార్యం అపవిత్రమని? ఎందుకంటే మన మనస్సులో ఉన్న ఒక పొరపాటు అభిప్రాయం ఏమిటంటే బతుకుండాలనే కాంక్షే మనకి పూర్తిగా ఉంది కాబట్టి మృత్యుని అశుభంగా భావిస్తున్నాం. మృత్యుని అశుభంగా భావిస్తున్నప్పుడు మృతకార్యాన్ని 10 రోజుల్ని చివరికి అది ఎవరింట్లో వచ్చిందో వాళ్ళని, ఆ ఇంటిని, వీలైతే ఆ వీధిని కూడా అశుభంగానే మనం భావిస్తాం. ఇదే గతానుగతికో లోక. అక్కడ ఎందుకు చదవమని చెప్పారు? 10 రోజుల్లో ఇప్పట్లా కాదు పరిస్థితి. ఇప్పుడు ఎవరు ఎంత దగ్గర వాళ్ళు పోయినా 2వ రోజు వెళ్ళిపోతున్నారు రాగానే. ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు లేవు, ఉద్యోగాలు పరిస్థితులు అన్నీ అలా ఉన్నాయి. పూర్వం అలా కాదు, ఎవరైనా పోయారని తెలిస్తే వచ్చి ఆ 10 రోజులు మైల ఇక్కడే పట్టేవారు. ఇక్కడ ఎలాగో వీళ్ళింట్లో మైలే కదా, మళ్ళీ బయటికి వెళ్ళడం నాన్న గొడవ ఎందుకు, అంతా మైల వాళ్లే కదా, గొడవ ఉంది. ఎవరెవరిని ముట్టుకున్నా ఇబ్బంది లేదు, కాఫీలు మైల కాఫీ, వంట మడి మైల వంట, గొడవ లేదు అని ఇక్కడే ఉండేవాళ్ళు. ఈ తింటూ కూర్చున్న వాళ్ళు ఎవరు తిన్నగా ఉండరండి. తినేసాక చేసే పనే ఉంది. పోయినవాడు పోయాలే, ఏం మిగిల్చాడు అంటాడు ఎవడో. ఇప్పుడు కాలక్షేపం ఉండాలి కదా. ఓ 25 మంది ఇంట్లో చుట్టాలు ఉన్నాక నోరు మూసుకుని ఎలా ఉంటారని. అందులో ఆ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేదు, టీవీ లేదు, ఏం లేవు, పత్రికలు కూడా లేవు. ఇవాళంటే ఫోన్లో 25 మంది కాదండి, 2 ఉన్నా సరే ఇంట్లో మాట్లాడుకోరు. వీరి ఫోన్లో వీరుంటారు, వారి ఫోన్లో వారు ఉంటారు. నమశివాయ. ఆమె అలా కదే, కబుర్లు లేకపోతే వేరే కాలక్షేపం లేదు ఇక్కడ. అందుకని నలుగురు చేరేవాడు. చేరినప్పుడు ఏమొస్తాయి? ఇవి అధ్యాత్మ జ్ఞానం పొందాలని ఎవరికి ఉంటుందండి అసలు? ఎందుకుంటుంది? ఎన్ని జన్మల పుణ్యం అది? అది ఉండదుగా. ఎంతసేపు పోయినవాడు పోయాడులే, నీకేం మిగిల్చాడు అయిందా అనుకుంటూనే ఉన్నా, నాకు నీ బతుకేమిటి అని ఎవడో సాగదీస్తారు ఇక్కడ. అక్కడి నుంచి ఇంకొకడు ఎవడో వచ్చి ఏం మిగులుస్తాడు, వాడే పోగొట్టాడు మొత్తం అంతా అని ఒకడు, లేదు తమ్ముడికి ఇచ్చేసాడని ఇంకొకటి. ఈ దరిద్రపు మాటలన్నీ 10 రోజులు చంపుకు తింటారండి ఇక్కడ. ఇవి లేకుండా గరుడ పురాణం చదువుకోమని చెప్పారు. ఎందుకంటే ఇందులో 16 అధ్యాయాలు ఉన్నాయి. 10 రోజులకి సరిపో, నిజానికి 16 రోజులు చదవాలి. ఈ చెత్త మాటలు పోయి ఈ మాటలు వస్తే కాస్త పుణ్యం దక్కుతుంది మనుషులకి. ఏది తప్పు ఏది ఒప్పో తెలుస్తుంది, ఎటువంటి దానికి ఎటువంటి శిక్షలు ఉంటాయో తెలిస్తే పాపభీతి కారణంగా సమాజం పాపం చేయకుండా బాగుంటుందనే అద్భుతమైన ఉద్దేశంతో వ్యాస మహర్షి రచించింది గరుడ పురాణం. దాని ప్రశస్తి అది. దానికి ముందుగా మనకి శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేయాలి మనం. ఎందుకంటే ఈ పురాణాన్ని చెప్పింది సాక్షాత్తు ఆయన చెప్పిన విష్ణు పురాణం గొప్పదైనప్పుడు, ఆయనే అనేక రకాల కథలు చెప్పిన భాగవతం గొప్పదైనప్పుడు, ఆయన చెప్పిన గరుడ పురాణం గొప్పది కాకుండా ఎలా ఉంటుందండి? గరుడ పురాణం ఎందుకు పేరు వచ్చింది? శ్రీ మహావిష్ణువుకి ఎప్పుడూ ఒక లక్షణం ఏమిటంటే ఆయన ఎప్పుడూ ఏ పేరు కోరుకోడు. భగవంతుడు అంటే అంతే కదా.
భీష్ముణ్ణి విష్ణు సహస్రం చెప్పవయ్యా అని, విష్ణుమూర్తి గొప్పతనం చెప్పవయ్యా అని ధర్మరాజు అడిగితే చివరి దశలో ఆయన అన్నాడు, శ్రీ మహావిష్ణువుని అంశ కదా, కృష్ణుడు అంటే అవతారం కదా, ఆయన ఎదురుగా పెట్టుకుని నేను చెప్పడం ఏంటి, హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా విష్ణు సహస్రం కృష్ణుడి ముందు చెప్పమంటావా, ఆయన కూర్చుని వినడం నేను చెప్పడం అని, కృష్ణ నువ్వు చెప్పు నేను చెప్పడం ఏమిటి అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నాకేం అభ్యంతరం లేదు చెబుతా, కానీ నాకు ఇప్పటికే లోకంలో చాలా పేరుంది, కృష్ణుడు అంటే చాలా పేరు వచ్చేసిందే, మొత్తం అన్ని ఫోన్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో మొత్తం నేనే. నీకు రావాలయ్యా పేరు, భక్తుడికి పేరు రావాలయ్యా, నాకు పేరు రావడం విచిత్రం ఏముంది, అందుకని విష్ణు సహస్రం నువ్వు చెబితే అది నీ పేరు మీద ఉంటుంది, నీకు పేరు వస్తే నాకు ఆనందం అన్నాడు కృష్ణ పరమాత్మ. అందుకని విష్ణు సహస్రాన్ని భీష్ముడు చెప్పాడు. ఇంకా భగవద్గీత అప్పటికే కృష్ణుడు చెప్పాడుగా, ఆయనకి రావాల్సిన పేరు వచ్చిందిగా. భగవద్గీత ఎంత గొప్ప గ్రంథం, అది ప్రపంచంలో దాన్ని మించిన వేదాంత గ్రంథమే లేదు. అంచేత భగవద్గీత ద్వారా నాకు వచ్చేది అంతా వచ్చేసిందయ్యా, నువ్వు చెప్పు, ఇది నీ పేరు మీద ఉంటుంది అంటే. ఇప్పటికీ మనం ఇది శ్రీమన్మహాభారత శతసహస్రకాయాం సంహితాయాం వైయాసిక్యాం అనుశాసనక పర్వణి భీష్మ యుధిష్ఠిర సంవాదే శ్రీ విష్ణు సహస్ర స్తోత్రం నామ 49,000 అధ్యాయక అని ముగిస్తున్నామా లేదా? భీష్మ యుధిష్ఠిర సంవాదే అందులో రావడం భీష్ముడి పేరు, ఆయనకి ఎంత పుణ్యవతి. ఆ రకంగా చరిత్రలో మిగిలిపోయాడా లేదా భీష్ముడు. పైగా భగవద్గీతకి విష్ణు సహస్రానికి ఒక పోలిక ఏమిటంటే, భగవద్గీత భక్తుడికి భగవంతుడు చెప్పింది, భక్తుడు వింటుండగా భగవంతుడు చెప్పింది. విష్ణు సహస్రం భగవంతుడే వింటుండగా భక్తుడు చెప్పింది. శ్రీకృష్ణుడు కూర్చుని వింటూ ఉండగా భీష్ముడు చెప్పాడు, ఎంత అదృష్టం అది. ఆ రెండిట్లో అంటే వెలస ఏమిటి, అద్వైతం, తేడా ఏమీ లేదు భక్తుడికి భగవంతుడికి. తెలిసిన వాడిని భగవంతుడు అంటారు, తెలియని వాడిని భక్తుడు అంటారు, అంతే. తెలుసుకుంటే వీడు భగవంతుడు. జీవుడు తాను దేవుణ్ణి ఎప్పుడు తెలుసుకోగలుగుతాడో అప్పుడు సంపూర్ణంగా అన్ని రకాల బంధాలు విముక్తం అయిపోయినట్టే. ఆ తెలియుటయే మోక్షము, తెలియకపోవటయే బంధం. అందుకే త్యాగరాజస్వామి తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు. ఆ తెలిసి అంటే అర్థం అది. ఆ ఎరుక, అచ్చ తెలుగులో ఎరుక అంటారు, ఆ తెలివి అనేది. ఆ ఎరుక లేకపోవడం వల్లే మనం జీవులమని, మనం ఏదో బంధంలో ఉన్నామని, దీని నుంచి ఏదో ముక్తి కావాలని కొంతమంది అయితే జీవితానికి భయపడి బాధపడి ముక్తి లేకపోయినా పర్వాలేదు మృతేనా ఇవ్వయ్యా అని ఏడుస్తున్నాం. ఇక్కడ ఆ తెలివే ఉంటే మృతి కోరం ముక్తి కోరం అంటే మనం ముక్త స్థితిలోనే ఉన్నాం. కోరేది ఏమిటి ఇక్కడ? నిన్ను ముక్త స్థితిలో ఉంచుకోవడం నీ చేతిలో ఉంది మిత్రమా, ఎవరి చేతుల్లో లేదు. నా చేతుల్లో కాదు, వ్యాసుడి చేతుల్లో కూడా లేదు, అది శ్రీ మహావిష్ణువు చేతుల్లో కూడా లేదు. ముక్తి ఒకరిచ్చేది కాదు, మనం తెలుసుకోవలసిందే. దేవుడు కూడా ముక్తినివ్వడు, అలా ఇస్తానని చెప్పలేదు. పాపాల నుంచో పుణ్యాల నుంచో బయటపడేయగలడు కానీ దేవుడు మోక్షాన్ని కూడా. ఇందకం ఎత్తు విహితార్థ ప్రశంసకం వాక్యం తత్ర అర్థవాద స్యాత్ విద్యమిషత్వాత్ ప్రమాణకం. శంకరాచార్య చెబుతారు సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథాల్లో. అర్థవాదం అంటే ఏమిటి అంటే, నిషిద్ధ నిందకం, చెయ్యకూడని పనిని చెయ్యొద్దు అని చెప్పడానికి కాస్త తీవ్రంగా చెప్తారు. ఈ పని చేస్తే కాశీలో గోవుని చంపినంత పాపం. గోవుని చంపడానికి కాకినాడకి కాశీకి తేడా ఏంటి? ఈ కొలతలు ఉండవు ఇక్కడ. గోవుని చంపడం తప్పైనప్పుడు ఎక్కడైనా తప్పే. కాస్త మనిషి భయపడతాడు కదా, చేయకుండా ఉంటాడు కదా అని చెప్తారు. ఇది నిషిద్ధ నిందకం. నిషేధించిన దాన్ని ఇంకాస్త ఎక్కువ నిందిస్తారు. చిన్నపిల్లాడికి తల్లి అన్నం పెడుతుంటే వాడు తిండి ఎటో తిరుగుతూ ఉంటే వాడికి చాక్లెట్ కావాలి, ఏవో కావాలి, అన్నం వాడికి అక్కర్లేదు. అన్నం తినకపోతే బూచాడు ఎత్తుకుపోతాడు. ఈ బూచాడు కూడా ఇంతవరకు నాకు కనపడలేదు, 65 ఏళ్ళు వచ్చి. మా అమ్మ ఈ పేరు చెప్పి మా చేత ఎన్నో పనులు చేయించింది. ఈ బూచాడికి అసలు మొత్తం నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. ప్రపంచం మొత్తం మీద పిల్లలందరూ సంస్కారవంతులై పెరగడానికి బూచాడే కారణం. వాడి గౌరవ డాక్టరేట్ ఇవ్వాలి. ఒక్క అబద్ధం ఎన్ని పనులు చేయించిందండి. బూచాడు ఎవడు ఇంతవరకు కనపడలేదు. మళ్ళీ మేము మా పిల్లలకి అదే చెప్పాం. మరి లేని బూచాడు ఎంత పని చేయిస్తున్నాడే, ఉన్న భగవంతుడు ఎంత పని చేయిస్తాడు? లేని బూచాడే ఎన్ని పనులు మనం చేయిస్తూ ఉంటే ఉన్న శ్రీ మహావిష్ణువు ఎన్ని చేయిస్తాడండి. ఇది అర్థవాదం అంటే ఇది. బూచాడు ఉన్నాడా అని మీరు పరిశోధన చేసి అమ్మ అబద్ధం చెప్పింది, అమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది, నువ్వు బాగుపడాలని, లేకపోతే తిండి తినవు. ప్రమాణం ఏమిటండి? మరి ఏదో మరి చేయించడం కోసం చెబుతున్నారు కానీ నిజంగా ఉందని. విద్యమిషత్వాత్ ప్రమాణకం. మనిషి పని చెయ్యాలి కదయ్యా మహానుభావ. అందరు మనస్తత్వాలు ఒకలాగే ఉండవు కదా. కొందరు బతిమాలితే పనిచేస్తారు, కొందరు సామోపాయం,
కొందరు ఏదన్నా ప్రయోజనం ఉందంటే పనిచేస్తారు, దానోపాయం. కొందరు బెదిరిస్తే కానీ పనిచేయరు, భేదోపాయం. కొందరు వడ్డిస్తే కానీ పనిచేయరు, దాని దండోపాయం అంటే. ఏం చేయమంటారు? సామదాన భేద దండోపాయాలు అన్నిట్లోనూ ఉన్నప్పుడు ఇక్కడ ఉండవా? 800 కోట్ల మంది మానవుల్లో 84 లక్షల జీవరాశుల్లో అందరూ ఒక రకంగా ఉంటారా? కానీ అందరి చేత ఒక పని చేయించాలి అంటే ఉపాయాలు అవలంబించవలసింది. అందుకోసం గరుత్మంతుడు ఒకసారి శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో కాస్త ఖాళీగా ఉన్న సమయం చూసి, రాక్షస సంహారం అయిపోయి ఆయన వచ్చి విశ్రాంతి తీసుకున్న సమయం చూసి, అసలు మృతి తర్వాత జీవుడు ఏ లోకాలు పొందుతాడు? పుణ్యలోకాల గురించి నాకు అక్కర్లేదు స్వామి, అవేవో వస్తూనే ఉంటాయి, దానికని పైగా పుణ్యలోకం ఒక్కటే ఉంటుంది. నరకాలు ఇప్పుడు మీరు వింటారు, త్వరలో విడుదల 21 ఉంటాయి, 21. అదేమిటండి? పుణ్యలోకం అంటే స్వర్గం, అది ఒక్కటే ఉండడం, నరకాలు 21 ఉండడం ఎందుకు అంటే లోకంలో పుణ్యాత్ముల కంటే పాపాత్ములే ఎక్కువ. అందుకని పుణ్యాత్ముల కంటే పాపాత్ములే ఎక్కువ, అందుకని నరకాలు ఎక్కువ ఉంటాయి సహజంగా. స్వర్గం ఒకటే ఎందుకు? అంత స్వర్గానికి వెళ్ళి అంత పుణ్యం చేసేవాళ్ళు వరంగల్ మొత్తం మీద 4 ఉంటారు. 4కి అది చాలు, ఇంకోటి అక్కర్లేదు. మనకేదో ఆపద రాగానే దేవుడు గుర్తొస్తాడు. అందుకని గరుత్మంతుడు అడిగాడు. పుణ్యాల గురించి మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారండి, పుణ్యాలు, విలువలు, దానాలు, ధర్మాలు చెప్పాడు. పాపం చేస్తే ఏం జరుగుతుందో మనిషికి తెలియాలి, అందుకోసం నేను అడుగుతున్నాను. లేకపోతే మా అమ్మకే జరిగింది కదండి అన్యాయం అన్నాడు గరుత్మంతుడు. వాళ్ళమ్మ వినత కద్రువ ఇద్దరు సబతులు. ఓ గుర్రం కనపడింది, తెల్ల గుర్రం. అది గుర్రమే తెల్ల గుర్రం, దాని పేరు ఉచ్చైశ్రవం. అది తెల్లగా ఉందని చెప్పింది మా అమ్మ, నిజంగానే తెల్లగా ఉంది. మా పెంతల్ని కావాలని మా అమ్మ మాట కాదనడం కోసం, లేదు తోక నల్లగా ఉందండి, తోక కూడా నల్లగా లేదండి, అది తెల్లగానే ఉంది తోక కూడా. కానీ తెల్లారేసరికి వాళ్ళ అబ్బాయిలకి మందెట్టేసి తోకని నల్లగా చేసేసింది మా పెంతల్ని. మా అమ్మ 1000 సంవత్సరాలు దాస్యం చేయాల్సి వచ్చింది మా పెనతల్లి దగ్గర. నేను శ్రమపడి ప్రాణాలకి తెగించి దేవేంద్రుని సైతం ఎదిరించి అమృత భాండాన్ని పట్టుకొచ్చి ఆ పావుల దగ్గర పారేసే వరకు మా అమ్మకి విముక్తి దొరకలేదండి. లోకం ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమైంది కదా మహావిష్ణు మహానుభావ. అందుకని పాపానికి తగిన శిక్ష పడాలండి ఎవరికైనా సరే. అందుకని నాకు ఆ పాపాత్మల గురించి, వాళ్ళు చేసే పాపాల గురించి, వాళ్ళకి పడే శిక్షల గురించి తెలుసుకోవాలని ఉంది. చెప్పండి అంటే, ఈ ప్రశ్న అడిగిన వాడు ఎంతవరకు లేరయ్యా, నీకు నేనే నమస్కారం చేస్తున్నాను గరుత్మంతుడికి విష్ణు నమస్కారం చేస్తున్నాను గరుత్మంతుడికి విష్ణు చెప్పాడు. మనకి ఏవో గొప్ప గొప్ప ప్రయోజనాలు కలిగించే ప్రశ్నలు అడగడం కాదు, మనం ఎక్కడ తప్పుదారి పడుతున్నామో దాన్ని అడగాలి జ్ఞానుడైన వాడిని. ఇక్కడ నా మనస్సు తప్పుదారి పడుతోందండి, పట్టకుండా ఉంటే ఏం చెయ్యాలి అని అడగాలి. అప్పుడు ఆయన చెబుతాడు, ఆయన తెలుసుందో ఆ తప్పుదారి పట్టకుండా చూసుకోవాలి. అందుకని ఆయనకి నమస్కారం చేసి మనం ప్రారంభించాలి. నీ పాదంబుల దిక్కు నాకు కమలా నేత్రంబు జాతాంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు. ఇష్టదైవం అనే కావ్యంలో శ్రీ మహావిష్ణువు గురించి నేను ప్రార్థన పద్యంగా రచించిన పద్యం ఇది. నీ పాదంబుల దిక్కు నాకు కమలా నేత్రంబు జాతాంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబుల దిక్కు నాకు కరుణా క్షీరాబ్ధి వీచి మృదు శ్రీపాదంబుల దిక్కు నాకు కలి దుశ్శీల ప్రభావాగ్నితాప కలి దుశ్శీల ప్రభావాగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమి అంభోధి గంభీరధీ. మహావిష్ణువా, నీ పాదములు దిక్కు నాకు. ఆ పాదములు ఎంత గొప్పవంటే కమలానేత్రంబుజాతంకిత శ్రీపాదంబుల దిక్కు నాకు. లక్ష్మీదేవి నేత్రాలు నిరంతరము ఆ పాదాల మీదే ఉంటాయి కదా, ఆవిడ నిత్యానపాయిని కదా. ఆ పాద సౌభాగ్యాన్ని చూసి ఆవిడ విడిచిపెట్టలేక ఎప్పుడూ పాదసేవ చేస్తూనే ఉంది కదా. ఎంత గొప్ప పాదాలవి. అటువంటి పాదాలే నాకు దిక్కు స్వామి. పైగా కరుణాక్షీరాబ్ధి వీచి మృదుశ్రీపాదంబుల దిక్కు నాకు. విష్ణుమూర్తి పాదాలంటే సామాన్యమా, గంగానది పుట్టిన పాదాలవి. అంతేకాదు ఆయనలో ఉన్నదంతా కరుణ. ఆ కరుణే పాలసముద్రంగా మారింది. ఆ పాలసముద్రపు తరంగాలతో మరింత కరుణని సొంతం చేసుకున్న పాదాలయ్యా. అంత మృదువైన పాదాలు అవే నాకు దిక్కు.
అంతేకాదు కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమి. ఈ కలికాలంలో దుశ్శీలం పెరిగిపోయిందయ్యా. తల్లి మీద బిడ్డకి నమ్మకం లేదు, బిడ్డ మీద తల్లికి నమ్మకం లేదు. బిడ్డ చూస్తాడు నన్ను వృద్ధాప్యంలో అనే నమ్మకం తల్లికి లేదు. తల్లి సరిగ్గానే ఉంటుంది, నన్ను మోసం చేయదు, ఇంకో తండ్రిని తీసుకురాదనే గ్యారంటీ బిడ్డకి లేదు. ఈవేళ కర్మ అలా వచ్చింది దేశంలో. ఏ బిడ్డను ఏ తల్లిదండ్రులు మోసం చేస్తారో తెలియదు, ఏ తల్లిదండ్రులను ఏ బిడ్డలు ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. చాలా కష్టపడి యాతన పడి వీళ్ళ కోసం పొలాలమ్మి, పాలమ్మి, పెరుగమ్మి, పొల్లమ్మి, పిడకమ్మి, నానా యాతనలో పడి చదివిస్తే చివరికి వచ్చిన తర్వాత వృద్ధాశ్రమాల్లో బారేస్తున్నారు బయటికి. ఇంకా తెగించి మా కోసం కన్నారా, మీ ఆనందం కోసం మీరు కన్నారని మాట్లాడేవాళ్ళు కూడా తయారయ్యారు టీవీల్లో. మరి ఇది కలి దుశ్శీలం అంటే ఇంకేమిటి ఇది కాకపోతే? కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి. కలి దుశ్శీలం యొక్క ప్రభావం అగ్నితాపంలా ఉంటే, అగ్నితాపం చల్లారంటే నీరు కురవాలి కదా, ఆ ఆపోదమే. అటువంటి శాంతి వర్షమే నీ పాదస్మరణ. కలి దుశ్శీల ప్రభావ అగ్నితాప ఆపోదమ్మయి శాంతి వర్షమిడుమి అంభోజి గంభీరతి. నువ్వు పడుకున్న సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో నీ హృదయం కూడా అంతే గంభీరమైన లోతైందయ్యా. అటువంటి గంభీరమైన ధీశక్తి కలిగిన ఓ శ్రీ మహావిష్ణువు మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నాను. ఒక్క మాట చెబుతాను నేను ప్రత్యేకంగా, అశుభాలు శుభాలు మధ్యలో ఉండే తేడా. తులసికోట మనకి చాలా శుభం కదండి. తులసికోట లేని ఇల్లు ఉందా? ఉండదు కదా. మీ విచిత్రం ఏంటంటే కొన్ని సమాధుల మీద కూడా తులసికోట కడతారు, గమనించండి. మరి సమాధుల మీద తులసికోట కట్టారు కదా అని మన ఇళ్లలో తులసికోటను పరిచయించామా? మృతి గురించి మాట్లాడింది కదా అని గరుడ పురాణాన్ని పరిచయించడం కూడా అంతే తప్పు. తులసికోటను పరిచయించడం ఎంత తప్పో గరుడ పురాణాన్ని వినకపోవడం కూడా అంతే తప్పు. శ్రీ మహావిష్ణువు ప్రథమాధ్యాయంలోనే ప్రారంభంలోనే అసలు మనిషి గుర్తించట్లేదయ్యా ఒక్క విషయాన్ని. గరుడా, చనిపోయేటప్పుడు ఒక అద్భుతం జరుగుతుందయ్యా, ఎందుకు గుర్తించరో నాకు తెలియట్లా అన్నాడు. ఎవ్వరికీ ఆ ధ్యాస ఉండదండి. ఇంకా ఎవరో రాలేదనో, లేకపోతే ఇంకా పెద్ద డాక్టర్ గారిని పిలిస్తే ఇంకో 2 రోజులు బతికిస్తాడని. ఈ 2 రోజులు బతికి ఈ పెద్ద మనిషి ఏం చేస్తాడో తెలియదు. వీడికి 92 ఏళ్ళు ఉన్నాయి. కొన్ని 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయితే వేరే. 92 ఏళ్ళు ఉన్నా సరే పెద్ద డాక్టర్ గారిని పిలవరా, పెద్ద ఇంజక్షన్. ఇంకా ఎంత ఇంజక్షన్ చేయాలి నాకు? గొంతులోకి దిగడం లేదు. ఇప్పుడు దిగితే ఏం చేస్తావు? ఇంకో కొంప ఆర్పేస్తావు. ఇప్పుడు ఆర్పిన కొంపలు కాకుండా. అందుకని మృతికి సిద్ధపడండి. అదే మనిషి 70 ఏళ్ళు ఉండని, 90 ఏళ్ళు ఉండని, ఆడవని మగవని ఎవరవని అసలు ఆ మృతి మీద ఏం జరుగుతోంది, మృత్యు క్షణంలో ఏం జరుగుతోంది అని చెబితే మోక్షం అంటే ఏమిటో మనకి వెంటనే అర్థమవుతుంది. చనిపోయిన జీవులు అదృష్టవంతులు, వాళ్ళు పైకి వెళ్ళాకనే గ్రహిస్తారు ఆ విషయాన్ని. దాన్ని చెబుతున్నాడు శ్లోకంలో. తస్మిన్నంతక్షణే దార్క్ష్య దైవీ దృష్టి ప్రజాయతే. గరుత్మాన్, ఎంత దురదృష్టవంతులయ్యా మానవులు. గమనించట్లేదయ్యా. ఏదేదో ఆలోచిస్తారయ్యా. ఆలోచన ఆపేసి గమనిద్దామని ఒక్కటి కనిపించదు అన్న. తస్మిన్నంతక్షణే తార్క్ష్య దైవీ దృష్టి ప్రజాయతే. ఏకీభూతం జగత్సర్వం నకించిద్వక్తుముత్సహే అంటాడు. చనిపోయిన తర్వాత మనకందరికీ కలిగే అద్భుతమైన అనుభవం ఏమిటంటే ఏకీభూతం జగత్సర్వం. ఒక్కసారి ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళి 10 రోజులు నీళ్లు వదిలేసిన తర్వాత 11వ రోజున శుద్ధి అయిన తర్వాత కలిగే అనుభవం ఏమిటంటే గాలిలో వేలాడుతూ ఉంటే సృష్టి అంతా ఒక్కటే అనే అద్భుతమైన అద్వైత జ్ఞానం అనుభవపూర్వకంగా ప్రతి జీవికి కలుగుతుంది. ఏమీ దానికి డబ్బులు ఖర్చు లేదు, ఏమీ లేదు. ఇంకే పుణ్యం చేయక్కల, జస్ట్ చనిపోతే చాలు. అది దానికేం మనం తపస్సు చేయక్కల, ఎలాగో చనిపోతాం. మనం అనుమతితో ఏమైనా పుట్టామేమిటి ఇక్కడ? అనుమతితో సావడానికి. మనిషి జీవితం ఏమన్నా కొద్దిగా మన చేతుల్లో ఉందేమో అప్పుడప్పుడు, కానీ పుట్టుక సావు మన చేతుల్లో లేవు కదండి. మరి మన చేతుల్లో లేని వాటి గురించి కూడా మనం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? బలవంతంగా ముహూర్తం చూసుకుని ఏకాదశి కోసేయండి అని సిజేరియన్ ఆపరేషన్ చేయిస్తున్నామే. నువ్వే నిర్ణయిస్తావా బిడ్డ ఎప్పుడు పుట్టాలో?
వీళ్ళు మంచిది కోసేయండి, మంచినాడు పుట్టితే మంచివాడైపోతాడా? మంచి తిథినాడు పుట్టడం, మంచి నక్షత్రంలో పుట్టి ఇవేవి మంచివాడిని చేయబండి. వాడి మనస్తత్వమే వాడిని మంచివాడిని చేస్తుంది లేదా చెడ్డవాడిని చేస్తుంది. ఆ మనస్తత్వం పుట్టుకతో వచ్చేది చచ్చేది ఏమీ లేదు. ఉమ్మనీరు తప్పితే పుట్టుకతో ఏమీ రాదు. పుట్టుకతో వస్తాయని చెబుతారు, అది మాటలా నేను ఇక్కడ మనుషుల్ని పాడు చేసే మాటలు ఇవి. పుట్టుకతో ఏమీ రాదు, ఉమ్మనీరు ఒకటే వస్తుంది. వాడు పుట్టుకతోట ఏమి రావండి అలాగా. అదింత మన అజ్ఞానం ఇది. ఎవడైనా కాస్త గొప్ప ప్రతిభ ప్రదర్శించగానే ఆయనకు పుట్టుకతో రాలేదమ్మా, 22 రోజులు సహస్రావధానం ఎలా చేశాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు అడగండి. మెదడు ఛిద్రమైపోయిందమ్మా, మీకేం తెలుసు? కంప్యూటర్ లేవు, రాసుకుందుకు లేదు, సెల్ ఫోన్ లేదు, 1000 పద్యాలు గుర్తుపెట్టుకోవడం అంటే మెదడా మరేమన్నా? ఇది విన్నవాడు ప్రతివాడు మాట్లాడే వంకర మాట ఏంటంటే ఆయనకి ఏదో కటాక్షం. ఏమి లేదయ్యా, చచ్చాను ఇక్కడ 22 రోజులు ఎక్సర్సైజ్ చేసి. ఇక్కడ సరస్వతి కటాక్షం ఉంటే అవధానం ఎందుకు అడుగుతామమ్మా? ఆత్మజ్ఞానం అడుగుతాం, ఆత్మజ్ఞానం అడుగుతాం. అది ఎన్ని అవధానాలు చేసినా రాదు. అది అడుగుతాం. కానీ బోర్డు దత్తబదులు సమస్యల కోసం సరస్వతి కావాలంటే మేము చాలు. ఇక్కడ ఏదో సైకిల్ రిక్షా ఇవ్వడమో ఎవడి గురించి చెప్పమను, దీనికి సరస్వతి ఎందుకు, మేము చాలు. ఇక్కడ అందుకే విసిగెత్త అవధానాలు మానేశాను. ఎంతకాలం ఈ సర్కస్ అని ఏదో ఇస్తారు. అందులో ఇప్పుడున్న రాజకీయాల్లో అవధానాలు మరీ ప్రమాదం. ఏది అడగకూడదో అదే అడుగుతాడు. నా ప్రాణం తింటాడు ఇక్కడ. అది పైగా మన్నాడు ఫేస్బుక్లో వచ్చింది, పెద్ద గొడవ అయిపోతుంది అక్కడ. ఎందుకు వచ్చిన గొడవ మానేస్తే అయిపోయి. ప్రవచనం అయితే నా ఇష్టం, నాకు కావలసింది చెప్పుకోవచ్చు. గొడవలు ఎవడు అడిగేది ఏం లేదు ఇక్కడ. లేకపోతే ఇదేనండి పడ్డాం అమ్మ 325 అష్టావధానాలు చేసాం, 10 శతావధానాలు చేసాం, 1 సహస్రావధానం చేసాం, ఇంకేం చేయమంటావు? కానీ అవేవి చేసినా నాకేం ఆత్మజ్ఞానం కలగలేదండి. శంకర సాహిత్యం చదివితేనే కలిగిందమ్మా, అనుమానం ఏం లేదు ఇక్కడ. అవధానాలు చేస్తే ఆత్మజ్ఞానం కలగదు. అదంతా ఓ సర్కస్, ఒక సాహితీ సర్కస్. అదేదో ప్రజ్ఞ, అది బుద్ధి సంబంధమైన ప్రజ్ఞ. అధ్యాత్మజ్ఞానం హృదయానికి సంబంధించింది, బుద్ధికి సంబంధించింది కాదు. ఇది బుద్ధికి సంబంధించింది పాండిత్యం. పండితులు ఎవరికి మోక్షం వస్తుంటే ఎవడూ చెప్పలేండి అక్కడ, ఎవడూ చెప్పలేడు. పాండిత్యానికి మోక్షం వస్తుందని ఎవరూ చెప్పలేరు. ఆత్మజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది, తత్వజ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది. ఆ తత్వజ్ఞానమే ఉంటే పాండిత్యంతో పనేం లేదు ఇక్కడ. ఇవన్నీ దానికోసమే, అంతిమ లక్ష్యం అదే. అందుకని గరుత్మాన్ ఎవరు గ్రహించట్లేదే. ఆ తస్మిన్నంత క్షణే, ఆ చివరి క్షణం మీద దృష్టి పెట్టగలిగితే గుర్రొస్తోంది, గురకొస్తోంది, డాక్టర్ని పిలవండి, అమెరికాలో ఉన్న కొడుకుని పిలవండి, ఈ దరిద్రపు మాటలన్నీ మానేసి నేను పోవడానికి సిద్ధంగా ఉన్నా, మహావిష్ణువు నీ కోసం చూస్తున్నా అని ఒక్కసారి కేశవ నారాయణ మాధవ అని అంతర్గత దృష్టి పెడితే వాడికి అద్భుతమైన దర్శనం కలుగుతుందయ్యా. వాడు గ్రహించట్లేదు ఆ విషయాన్ని. దైవీ దృష్టి ప్రజాయతి, ఎవరు అడగకుండానే, ఏ ప్రయత్నము చేయకుండానే దైవీయమైన ప్రజ్ఞ మనకి తోస్తుందమ్మా. మృత్యువు అంత గొప్పది, మృత్యువు అంత గొప్పది. ఎందుకు దాన్ని ద్వేషించాలి మనం? దైవీ దృష్టి ప్రజాయితే, దైవంగా తానే దైవమైతే ఏ దృష్టితో ఉంటాడు అంటే, క్షీరసాగరంలో ఉండే శ్రీ మహావిష్ణువు ప్రపంచం పట్ల ఏ దృష్టితో ఉంటాడు? అంతా ఒక్కటే అన్న దృష్టితో ఉంటాడు. కాకపోతే రావణాసురుడు మమ్మల్ని సాగుకొట్టేస్తున్నారండి, మీరు అవతరించండి అంటే ఆయన ఏమన్నాడు తెలిసి ప్రశాంతంగాను, మంచిది మీరు వెళ్ళండి, వాడి పాపం పండాక వస్తా. పాపం పండాక రావడం ఏంటండి, వెంటనే రావాలి. కానీ అదే అన్నాడండి. మీరు పురాణాలు చదువుకోండి. ఏ దేవుడు వెంటనే దిగి రాలేదమ్మా, ఏ దేవుడు వెంటనే దిగి రాలేదు ఇక్కడ. ఎందుకని? వాడి పాపం పండడం అనేది ఒకటి ఉంది అక్కడ. కర్మఫలం వాడిని అనుభవించే అవకాశం రాకుండా మహావిష్ణువు కూడా వాడిని ఏం చేయలేడు. చేయడానికి ఎడితే ఓడిపోతాడు, అనుమానమే లేదు ఇక్కడ. చేయడానికి ఎడితే ఓడిపోతాడు. మధుకైటముల్ని గెలవడానికి 5000 ఏళ్ళు పట్టింది శ్రీ మహావిష్ణువు. మీ మహావిష్ణువు 5000 ఏళ్ళు ఏమిటండి పట్టింది. చీరా గెలుస్తుంటే తలగా ఎగిరిపోయింది. దాన్ని మళ్ళీ అమ్మవారు తెచ్చి పెట్టింది అక్కడ. హయగ్రీవుడు అప్పుడే పుట్టింది, దేవీ భాగవతంలో ఉంటుంది. మహావిష్ణువుకి 2 రాక్షసుల్ని గెలవడానికి ఇంత యాతన అయితే నువ్వేదో చెప్పేస్తున్నావు ఇక్కడ. తేలిగ్గా ఎలా తేలిగ్గా అవుతాయి? వాడిని చంపినా వాడి కర్మఫలమే చంపాలి, వాడిని బతికించినా వాడి కర్మఫలమే బతికించాలి. పైవాళ్ళు చేసేది ఏమీ లేదు ఇక్కడ. ఆ సమయం వచ్చాక ఇప్పుడు చేసే పని ఏమిటంటే స్విచ్ ఆన్ చేయడం అంతే. ఎంత విద్యుత్ ప్రవహిస్తున్నా స్విచ్ ఆన్ చేయాలి కదా. కానీ విద్యుత్ అక్కడ లేకుండా నువ్వు స్విచ్ ఆన్ చేసి కూర్చుంటే ఉపయోగం ఉంది అక్కడ. అక్కడ కరెంటు పెట్టుకోవాలి కదా. పెట్టుకోకుండా స్విచ్ ఆన్ చేయడం అంటే, కరెంట్ అంటూ బిగించి ఏర్పాటు అయ్యాక నువ్వు స్విచ్ ఆన్ చేయాలి. కానీ నేను స్విచ్ ఆన్ చేసినా రాలేదంటే ఎందుకు ఆన్ చేస్తుంది పిచ్చోడా? అక్కడ కరెంటే లేదు, అది ఉన్నంత మాత్రాన రాదు, నువ్వు స్విచ్ ఆన్ చేయాలి. ఈ స్విచ్ ఆన్ చేయడమేనండి జీవితంలో మనం చేసే పదానికి ఇంత గొడవ ఎందుకు? అసలు అహంకారం
నేనేదో చేసేసా ఇంకా నేను చేద్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకునే వరకు దేవుడు ఉంచుతాను. నేను ఎక్కడ అనుకోవలసింది ఏమీ లేదు. మనిషి ఆత్మజ్ఞానం పొందడం తప్ప అది ఎవడో అనుకోవడం ఎవరికి అక్కర్లేదు. అందరూ బాగున్నారండి, మా చిన్నబ్బాయి ఇంకా సెటిల్ అవ్వాలి. నీకు ఎందుకు ఆ గొడవ? నీకు 70 ఏళ్ళు ఉన్నాయి. అది చిన్నబ్బాయి పెళ్ళని చూసుకుంటారు. వదిలే ఆ విషయాన్ని. వాడు అప్పుడు సెటిల్ అవుతాడు అనుకో. అప్పుడు సెటిల్ అయ్యేట కానండి జీతం ఇంకా రావట్లా. వీడికి ఈచంతా సరిపోతుంది చిన్నబ్బాయి గురించి. చివరికి చిన్నబ్బాయి వీడిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో భారత్లో సెటిల్ అవుతాడు. అప్పుడు నేను సెటిల్ అయ్యాను, నువ్వు అక్కడ సెటిల్ అవ్వాలి. ఎందుకు? వాడి సెటిల్మెంట్ గురించి ఇప్పుడు వాడేమన్నా 30 ఏళ్ళు వచ్చాయి, వాడికి పెళ్ళి అయింది, వాడు ఆలోచించుకోవాలి. మనకెందుకంటే అవన్నీ మనం చేసాం కదా. 70 ఏళ్ళు వచ్చాయి, ఇంకేం చేస్తాం? జీవితాంతం వాడిని పోషిస్తూ కూర్చుంటాం అక్కడ. ఆ చింత వదిలేయాలి. నాకు అదొక్కటే ఉందండి, అదొక్కటే ఎందుకు వదిలేయలేకపోతున్నాం? అది నీ బాధ్యతని ఎవరు చెప్పారు? పిల్లలు స్థిరపడ్డం అనేది తల్లిదండ్రుల బాధ్యత కాదండి. ఆశ్చర్యకరమైన మాటలు అనిపిస్తుంది. వాళ్ళు స్థిరపడ్డం మన బాధ్యత ఎలా అవుతుందండి? వాళ్ళని పెంచి పెద్ద చేయడం వరకే తల్లిదండ్రుల బాధ్యత. సెటిల్ అవ్వడం మన బాధ్యత కాదండి. మన ప్రయత్నాలు మనం చేస్తాం, చెప్పవలసిన సలహా చెబుతాం. వాడికి సెటిల్ అయ్యే ఉద్దేశం లేకపోతే ఎప్పటికీ అవడెక్కడ. తండ్రి బాగా సంపాదించిస్తుంటే ఎందుకు సెటిల్ అవుతాడు? దాని గురించి ఎంత మనకి అంటే మనం ఓవరాక్షన్ చేస్తున్నాము. పెళ్లి చేసుకున్నాం, పిల్లల్ని కన్నా వాళ్ళు పెంచాం, పెద్ద చేసాం, వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చే పెళ్ళిళ్ళు నీకు వాళ్ళు చూసుకోవాలి. ఈ దృష్టితో ఉన్నవాడు ఏమవుతాడు? 70 రాని 80 రాని ఆ ప్రాణం పోయే స్థితి వస్తే లోపల ఏం జరుగుతుందో గమనించాలి ఆ జీవి. అది చెబుతున్నది విష్ణువు. లోపలికి గమనించు. దైవీయ దృష్టి ప్రజాయతి. ఇది ప్రతిరోజు కూడా జరుగుతుందండి, చనిపోక్కర్లేదు దీనికోసం. రమణ మహర్షి చెప్తారు ఆ విషయాన్ని. మనిషి నిద్రపోవడానికి, గాఢ నిద్రలోకి వెళ్ళడానికి ముందు ఒక్క క్షణం, మళ్ళీ నిద్రలోంచి మెలకువలోకి వచ్చే ముందు ఒక్క క్షణం, ఖచ్చితంగా ఒక చమక్ మన ఒక కాంతి వెలుగుతుంది. దాన్ని కనిపెట్టిన వాడు జీవన్ముక్తుడి కింద లెక్క అన్నాడు రమణ మహర్షి బోధనలో ఒకటి. ప్రతిరోజు, ఎందుకంటే నిద్రని మన వాళ్ళు శాస్త్రంలో నిత్య ప్రళయం అన్నారు. నిద్ర అని మనం అంటాం. వేదాంత శాస్త్రంలో నిద్రను నిత్య ప్రళయం అన్నారు. రోజు నీకు మృత్యువును గుర్తు చేయడమే కోసమే నిద్ర పెట్టాడు దేవుడు. అంతకంటే నువ్వు పొద్దున్న గుర్రెట్టి పడుకోవడానికి కాదు, పక్క వాళ్ళకి నిద్ర పట్టకుండా. నిద్రను ఎందుకు పెట్టాడు దేవుడు అంటే పోతావు ఇలాగే పోతావు, చూసుకో, జాగ్రత్త పడు 70 వచ్చాయి 80 వచ్చాయి, ఇకనైనా ఊరికి గుర్రెట్టేస్తున్నావు. ఆ గుర్రు పెట్టే బదులు గురువు గారి దగ్గరికి వెళ్ళచ్చు కదా, కాస్త జ్ఞానం పొందొచ్చు కదా. మీరు పొందలేండి. ఇంకా కొన్ని మనకు ఉన్నాయండి బాధ్యత. ఇప్పుడు వేదాంతం మంచిదే కానండి, మరి ఉన్నవి నువ్వు తప్పించుకుంటే వెంటనే తప్పుతాయి. నీకు తప్పించుకోవడం ఇష్టం లేదు. సమస్యలేం లేవండి, మనకి ఇష్టం లేదంతే. అందుకని దైవీయ దృష్టి ప్రజాయతి. అనుకోకుండానే దివ్య దృష్టి అంటామే. దైవీయ దృష్టికి ఖచ్చితంగా కలుగుతుందయ్యా, రోజు కలుగుతుంది. సరే, రోజు అంటే ఏదో తాపత్రయంలో ఉన్నాడు, తక్కువని లేస్తాడు, చూసుకుంటాడు, గుర్తుపడి చచ్చిపోయేటప్పుడు వేరే పనే ఉంది. 80 ఏళ్ళు వచ్చాయి, మంచంలో ఉన్నాడు, ఆసుపత్రుల్లో ఉన్నాడు, లేకపోతే ఇంట్లో ఉన్నాడు, ఏదో జరిగింది, బెడ్ మీద మంచం మించి లేవద్దు, 3 నెలలు రెస్ట్ అన్నారు. అప్పుడు ఈ పెద్ద మనిషి ఏం చేస్తారండి? అప్పుడు కూడా ఫోన్ పట్టుకుని ఇంద్ర ఇలా అయిపోయింది మనకి, ఇలా కాకపోతే ఏం చేస్తావు? అప్పుడు కూడా ఏడుపే. ఇంత జరిగినా వాడు చూడడానికి రాలేదు. ఇప్పుడు వాడు వస్తే నీకేమైనా నయం అవుతుందా? ఇక్కడ ఇది అహంకారం అంటే. అహంకారం అంటే గర్వం అనుకోకుండా తెచ్చేసి నేను నాది అనే భావన దేనికి సంబంధించినా అది అహమే. దాన్ని అహం భావం అంటారు, దీన్ని అహంకారం అంటారు. అంతే తేడా. అహం అంటే అహమే. నన్ను చూడడానికి రాదు, వస్తే ఏమైనా తగ్గుతుందా మనకి వ్యాధి? వాడు ఎందుకంటే రావడం అనవసరపు డిస్టర్బెన్స్. కేశవ నారాయణ అనుకోవచ్చు కదా, అనుకోడు. వాడెవడో రాలేదంటాడు. వాళ్ళ కోసం ఎంత చేసాం మనం, కనీసం పలకరించడానికి రాలేదు. వస్తే నీకేమైనా తగ్గుతుందా? ఇదే జ్ఞానం. అప్పుడు ఏకీభూతం జగత్ సర్వం. ఈ జగత్తంతా ఒక్కటిగా కనపడుతుందయ్యా. మనిషి ఎందుకు గ్రహించట్లేదో నాకు అర్థం కావట్లేదు. నకించిద్ వక్తుమీహతే. ఇంకప్పుడు ఏమీ మాట్లాడాలని కూడా మనిషి అనుకోట. ఆ జ్ఞానం పొందితే, దివ్య జ్ఞానాన్ని, ఆ దివ్య దృష్టి ఏర్పడితే అంతా ఒక్కటే అన్నది ఏర్పడి, అంతా ఒక్కటేనా? భార్య అనుకున్నా, భర్త అనుకున్నా, పిల్లలు అనుకున్నా, నేను అనుకున్నా, నా ఆస్తి, ఇదంతా ఏం లేదా? అంతా మిథ్య, ఒట్టి కళ కోసమా నేనంత చచ్చాను ఇదంతా ఇన్నేళ్ల పాటు? అయ్యి బాబోయ్, ఎంత తప్పు అయిపోయింది అని వెంటనే తెలుసుకుంటాడయ్యా. నకించిద్ వక్తుమీహతే. అసలు ఇంకా మాట్లాడాలని కూడా ఏం అనుకోడు. ఆ దృష్టికి మనం వెళ్ళాలని. అందుకే
చివరి యాత్రను మనకి 4 రకాలుగా చెప్పారు. అందులో గొప్ప మాట మహాప్రస్థానం. ఇప్పుడు శ్మశాన కేంద్రాలు కొంతమంది మహాప్రస్థానం అని పెడుతున్నారు, వాహనాలు కూడా. అది చాలా గొప్ప మాట. శ్రీశ్రీ తన పుస్తకానికి పెట్టాడు. ఆయన ఉద్దేశం వేరు, ఒక యాత్ర కోసం వాడాడు. అంతిమ యాత్రను మహాప్రస్థానం అంటారు. ఆ మహాప్రస్థానం అనే మాటలో ఒక అంతరార్థాన్ని గమనించండి. అంటే ఏమిటి మహాప్రస్థానం? ఉత్తర దిక్కుగా బయలుదేరతారట. ఇంకా ఆగరు ఎక్కడ. ఆకలి దప్పిక ఏం కుదరదు, వెళ్ళిపోవడమే. మధ్యలో ఆగి నీళ్లు తాగడం కూడా ఉండదు, ఇంక వెళ్ళిపోవడమే. ఎక్కడ ప్రాణం పోతే అక్కడ పోతుంది. పాండవులు చేశారు ఆ పని. సరిగ్గా మీరు సైన్స్ ప్రకారం ఆలోచించండి. భారతీయ పురాణాల్లో ఉండే వైజ్ఞానికత ఏమిటో అర్థమవుతుంది. నిజంగా ఉన్న మనిషి ఒక చోట బయలుదేరి అది ఉత్తర దిక్కుగానే నడుచుకుంటూ పెడితే ఎక్కడికి వస్తాడండి? ఓడలో వెళ్ళి సముద్రంలో ప్రపంచమంతా తిరిగి ఏం చెప్పాడండి? భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. ఎందుకుంది అంటే, నేను ఓడలో బయలుదేరినప్పుడు అలాగే ముందుకే వెళ్ళాను, పక్కకి రైటు లెఫ్ట్ తీసుకోకుండా పెడితే మళ్ళీ బయలుదేరిన చోటకు వచ్చానని చెప్పాడు. ఎందుకంటే భూమి గుండ్రంగా ఉంది. భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టడానికి ఇదే కదా కారణం. ఓడ లేకపోతే కనిపెట్టేవారు కాదండి. అంతకుముందు బల్లపరుపుగా ఉందని అనుకున్నారు అందరూ. భూమి గుండ్రంగా ఉందని యాత్రలు చేసిన వాళ్ళు ఎందుకు కనిపెట్టారంటే ఓడ కారణంగా. ఓడలో బయలుదేరిన వాడు అదే దిక్కుకు అలాగే రైటు లెఫ్ట్ తీసుకోకుండా పెడితే ఎక్కడికి వస్తాడు అంటే తిరిగి బయలుదేరిన చోటుకు వస్తాడు అన్నారు. అంటే భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టారు. మహాప్రస్థానంలో కూడా చివరి యాత్ర అదే దిక్కుకి అలాగే పెడితే ఎక్కడికి వస్తాడంటే తాను ఎక్కడ బయలుదేరాడో అక్కడికి వస్తాడు. అంతవరకు రాడు, పోతాడు శరీరం. కానీ వస్తే, ఒకవేళ వస్తే అక్కడికే వస్తాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని ప్రవచనాలు విన్నా, అంతిమంగా నీ దగ్గరికి నువ్వు వెడితే తప్ప ఎవరేం చెయ్యలేరు, ఎవరేం చెప్పలేరు. నీ దగ్గరికే నువ్వు వెళ్ళాలి, నీలోకే నువ్వు వెళ్ళాలి. నాలో నేను, నాలో నేను, ఇంతకు మించినటువంటి మంత్రం లేదు, మాట లేదు. నాలో నేను, నాలో నేను. ఆ నాలో నేనుకి ఎంత సమయం కేటాయిస్తున్నావో మనం అందరం ఆలోచించుకుందాం. కాస్త ఇంట్లో ఒంటరిగా ఉండవలసి వస్తే అందరూ వెళ్ళిపోయారు, నన్ను ఒక్కడిని వదిలేశారు. ఇంతకంటే అదృష్టం లేదు నిజానికి. అనుకోవడం, ఎవరికో ఫోన్ చేయడం, ఓ సోంబేరిగాన్ని పిలవడం, ఒక గంట సూది ఇక్కడ. వాడి టైం పాడైంది, మన సమయం పాడైంది. అసలు అందరూ మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఎంత అదృష్టం అండి. వాళ్ళు మృత్యు దశను గుర్తు చేస్తున్నారమ్మా, వాళ్ళకి నమస్కారం చేయాలి. వదిలేసి వెళ్ళిపోవడమే ఇది కదా, నా దశను నాకు గుర్తు చేశారు, సంతోషం, నేను ఒక్కడనే ఉంటాను అని జపం చేసుకోవచ్చు కదా. మనకి ఇష్టమైన పుస్తకం చదువుకోవచ్చు కదా, ఆధ్యాత్మిక గ్రంథం. అసలు మనలోకి మనం వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చోవచ్చు కదా, లోపల ఏం జరుగుతుందో. ఉండదేమండి అలా. మనం తోసని జబ్బు, ప్రపంచంలో చాలామందికి ఉన్న జబ్బు అంటే తోసని జబ్బు. పట్టుకుని తోసిబారెత్తే అప్పుడు తోస్తుంది. ఇక్కడ తోచకపోవడం ఏంటంటే, నీలో నువ్వు ఉంటే తోచకపోవడం ఉండదు. ఇక్కడ నీకు ఎందుకు తోచట్లేదు అంటే, ఎవరో నీ పక్కన ఉండాలని చూస్తున్నావు ఎంతసేపు. ఇక్కడ ఎందుకు ఉంటే ఏం చేస్తావో చెప్పు, ఆలోచించు, ఇంకా ముందుకెళ్ళు. ఆలోచన ఎప్పుడు మధ్యలో ఆపేయకూడదు. ఎవరో మన దగ్గర ఉంటే ఏం చేస్తాం? ఆత్మస్తుతి పరనంద, ఆహాహా ఈహీ, ఆశమ్మ బోషమ్మ ఏమీ లేదు ఇక్కడ. ఖచ్చితంగా ఈ ఇద్దరిని తప్ప అందరినీ తిడతారు ప్రపంచంలో. మన ఇద్దరమే మంచివాళ్ళం. వరంగల్ అంతా చెడిపోయినట్టే లెక్క. ఒకవేళ ఈ ఇద్దరిలో ఒక మనిషి బయటికి వెళ్ళి ఇంకోటి ఎవడన్నా వచ్చాడు, ఈ వెళ్ళిన వాడిని వెంటనే తిడతాడు ఈ కూర్చున్నవాడు. ఇప్పుడు వెళ్ళాడే, వాడే మొత్తం పాడు చేశాడంటే. ఇప్పుడు ఇంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా? ఆ మాట వాడి ముందు ఎందుకని లేకపోతే నీకు ధైర్యం లేదు. వాడు ముక్కు మీకు గుద్దేస్తాడేమో అని భయం. నిజానికి ఈ ఇద్దరు కూడా మంచివాళ్ళు కాదు. ఒకవేళ మంచివాళ్ళు అయితే అందరూ మంచివాళ్ళు అయి ఉండాలి. కానీ మన అహం ఏం చేస్తుందంటే, ఎంతసేపు నేను గొప్పవాడిని, ఎదుటివాడిని కూడా గొప్పవాడు అనకపోతే వాడు మన గొప్పతనం ఒప్పుకోడు కదా. నాకు చిన్నప్పుడు ఒక మిత్రుడు ఉండేవాడు, హనుమంతరావు అని. ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. వాడు నేను 8వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత ఏదో పాపం వాళ్ళు కొంచెం సాధారణ కుటుంబం, ఇంకా పై చదువులు చదవలేక వాడు మానేశాడు. సరే, మాకేదో భగవంతుడి దేవల్ల ఓపుకుంది, మా నాన్నగారు చదివించి. కానీ స్నేహం స్నేహమే కదా. వాళ్ళ తాతగారు ఊరికి ప్రెసిడెంట్, మా ఊరికి ప్రెసిడెంట్. వాడు మేము ఇద్దరం ఆడుకుంటూ వెళ్ళినప్పుడు 7వ తరగతిలో ఉండగా ఆ మురిక్కాలవ దగ్గర ఒక వంతెన ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడల్లా ఈ వంతెన మా నాన్నగారు మా తాతగారు మీ నాన్నగారు కలిపి కట్టించారని చెప్పేవాడు. నాకు మా నాన్న ఎప్పుడు అటువంటి గొప్ప పనులు చేయడం నేను చూడ. కానీ ఇంట్లో కూర్చుని ఏదో వచ్చిన వాడికి ఏదో చెప్పడమే కానీ ఏమి ఇలా ఏదో ప్రజోపకార కార్యక్రమాలు చేసినట్టు నేను చూడ. నాకు 2-3 సార్లు అన్నాక మా నాన్న కట్టించారంటే నాకు గొప్పే కదా. వాళ్ళ తాతగారు కట్టించడమాట. ఎందుకు ఆయన సర్పంచ్, ఆయన కట్టించారు తెలుసు. మా నాన్న ప్రమేయం ఏముంది ఇందులో?
అని నేను ఇంటికి వెళ్ళి మా నాన్నగారిని ఒకసారి అడిగిసా, ఆ మురికాల వంతున మీరు కట్టించారు కదా అన్న. మనం అలాంటి పనులు చేయం కదరా అన్నాడు ఆయన. నిజాయితీపరుడు కదా. మనం అలా ఎందుకు చేస్తాంరా, ఎవడైనా కట్టానంటే 10 రూపాయలు ఇస్తాను కానీ నేను తీసుకోను. మరి వాడు ఎందుకు చెప్పాడు అని నేను అడిగా. మరి వాడు అస్తమానం మీ పేరు చెప్తున్నాడంటే, ఒరే వాడి గొప్పతనాన్ని ఒప్పుకోవాలంటే నన్ను గలపాలి కదా అన్నాడు ఆయన. మా తండ్రికి నమస్కారం, మా తండ్రికి నమస్కారం. ఓ మనుషులు మన్ని కూడా ఎందుకు కలుపుతారు అంటే వాడి గొప్పతనం మనం ఒప్పుకోవడం కోసం. మా నాన్నగారి పేరు కలపకపోతే వాడి తాతగారి గొప్పతనం నేను ఎందుకు ఒప్పుకుంటా? నువ్వు ఇలాగే చెప్తావులే గొప్పలంట. మమ్మల్ని కూడా కలిపిస్తే ఇంకా మాట్లాడంగా. ఇది మానవ మనస్తత్వం అండి. ఈ దృష్టితో ఉన్న వాళ్ళకి మనకి దైవీయ దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మనకి సాధారణంగా చనిపోయేటప్పుడు ఏ స్థితిలో ఉంటామో రామదాసు చెప్పాడు. ముప్పొనక ఆలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు గొప్పురమై కపము కుత్తుకబట్టిన వేళ, బాంధవులు కప్పిన వేళ, నీ స్మరణ కలుగునో కలగదో నాటికిప్పుడే తప్పక చేతు మీ స్మరణ దశరథి కరుణాపయోనిధి. ఎంత చక్కని మాట, ఎంత చక్కని మాట. యమకింకరులు వచ్చి మా ఇంటి ముందు ఉన్నప్పుడు రోగములు గొప్పురమై కఫము కుత్తుకబట్టిన వేళ, రకరకాల రోగాలన్నీ కమ్మేసి నోట మాట రాకుండా అంటున్నప్పుడు రామ అంటే కుదురుతుందా? రామ అనాలి. అదేంటో తెలియదు. అది నీకు కూడా అర్థం కాదయ్యా. నేను నీ మాట అన్నానో ఇంకే మాట రావణ అన్నానేమో అనుకుంటా కొంపదీసి. ఆ స్థితి వరకు ఎందుకు తెచ్చుకోవాలి? బాంధవులు కప్పిన వేళ అప్పుడే పెద్ద కొడుకు టెలిగ్రామ్లు ఇచ్చేసాడు, అందరిని వచ్చేయండి, ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ. అప్పట్లో టెలిగ్రామ్లేగా వచ్చేసారు అందరూ. అప్పుడు నీ స్మరణ కలుగునో కలగదో అంత పరిస్థితిలో, అనారోగ్య పరిస్థితిలో, మాట కూడా రాని స్థితిలో రామా అని అనగలనో లేదు. అందుకని ఓ పని చేయన్నాడు తెలివిగా రామదాసు. నాటికి ఇప్పుడే తప్పక చేతు నీ స్మరణ. ఆరోగ్యంగా ఉండగానే నేను 1,000,000 సార్లు రామ అంటాను. ఇది అప్పుడు లెక్కెట్టేసే అని చెప్పాడు. ఆ ఖాతాలో రాసే అన్నాడు. విశ్వనాథ్ సత్యనారాయణ గారు అయితే మరింత తెలివిగా చెప్పాడు. ఆయన వీళ్ళందరినీ చదివాడు కదా, ఇంకా గొప్ప ఉపాయం చెప్పాడు. కలవక కొన్ని నాడులు నికామభవత్ పద చింతనానలో జ్వలిత శిఖాసనాధములు స్వామి. కలవక కొన్ని వేళలు నికామభవత్ పద చింతనానలో జ్వలిత శిఖాసనాధములు స్వామి. నన్ను గొనిపోవరాదే ఉజ్వలమగు తన్నిమేషమున, నన్ను గొనిపోవరాదే ఉజ్వలమగు తన్నిమేషమున, జన్మ ఒకండును లేకయుండ విహ్వల కరణాభితప్తమైనట్టి జనుస్సులు చాలు ధూర్జటి. రామదాసు కంటే తెలివిగా చెప్పాడు. ఇప్పుడు చేస్తాను నీ స్మరణ, ఆ ఖాతాలో రాసుకొని ఆయన చెబితే ఈయనేమన్నాడు, నేను అసలు చేయను అన్నాడు ఆయన. నాకు కుదరదయా, 200 పుస్తకాలు రాయాలి నేను. నువ్వు స్వరిస్తూ కూర్చోమంటే నాకెక్కడ కుదరని 200 రాశాడు. నిజంగానే 200 పుస్తకాలు రాశాడు. నవలలు, నాటకాలు అన్నీ కలిపి 200 పుస్తకాలు రాయాలంటే రామకోట రాయమంటే ఎలా కూర్చుంది? ఖాళీగా ఉన్నవాడు రామకోట రాసుకుంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు రామకోట రాసుకుంటే తెలుగు సాహిత్యం శూన్యమైపోయేది. ఏముంది అక్కడ? అటువంటి వాడు రామకోట రాయకూడదు. ఖాళీగా ఉన్నవాడు రాసుకోవాలి, కానీ ఏ పని చేయగలిగిన ఆ పని చేయాలి. అందుకని నేను అవన్నీ చేయమంటే నాకు కుదరదు అన్నాడు. అయినా పడుకునేటప్పుడు, మా ఆవిడతో తగాదా వచ్చినప్పుడు, ఏదైనా చికాకు వచ్చినప్పుడు రామ అంటాను కదా, అప్పుడు నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు. ఇది మహాత్యాగం. కలవక కొన్ని వేళలు నికామభవత్ పదచింతనాలలో అజ్వలిత శిఖాసనాధములు స్వామి. ఎప్పుడో అప్పుడు నీరసంతోనో, ఆయాసంతోనో, కోపంతోనో, పాపంతోనో రామ అంటాను కదా, నమశివాయ అంటాను కదా, అప్పుడు తీసుకెళ్ళిపోమన్నాడు. ఇది మహాత్యాగం అండి. లోకంలో ఆయనకి జ్ఞానపీఠ పురస్కారం వచ్చి అంత గౌరవం పొందుతూ ప్రతి సభలో ఆయన వచ్చారంటే ఆహా ఓహో అనేవాళ్ళు అందరినీ పెట్టుకుని ఆయన మృత్యువుకు సిద్ధంగా ఉన్నాడు. నేను ఎప్పుడో నమశివాయ అంటాను కదా, అప్పుడు తీసుకెళ్ళిపో, నేనేమైనా వద్దన్నానా అన్నాడు ఆయన. నన్ను గొనిపోవరాది ఉజ్వలమగు తన్నిమేషమున. ఆ నమశివాయ అనేటప్పుడు నువ్వు తీసుకెళ్ళిపోయే భారం ఆయన మీద పెట్టాడు. నేను ఎత్తి మీద తేలుందంటే నీ చేత్తో తీసేయ. నేను అన్నాం, నాకు అనాలన్న గొడవ ఎక్కడుందయ్యా, నా అంతే ఎందుకు వచ్చింది? ఎప్పుడో ఒకప్పుడు అంటాను కదా, స్నానం చేసే 3 నీళ్ళు ఎత్తి మీద పోదామా శివాయ అంట, అల్లాకి వెళ్ళిపో, స్నానాల గదిలో పడిపోతాం, గొడవ వదిలిపోయి తీసుకెళ్ళిపో. నన్ను గొనిపోవరాదే ఉజ్వలమగు తన్నిమేషమున, జన్మం ఒకండును లేకుండా. ఒక్కటే సరితో మళ్ళీ జన్మ పెట్టద్దు. 200 పుస్తకాలు రాయలేను నేను. మళ్ళీ ఎప్పటికే రాసినవి ఎవడో చదువుతాడో తెలియదు, ఏదో రాశాం.
ఎందుకని బాధంతో చెబుతున్నాడు. విక్వల కరణాభితప్తమైనట్టి జనుస్సులు చాలు దుర్జటి. ఈ కర్మేంద్రియాల వ్యామోహంలో, జ్ఞానేంద్రియాల వ్యామోహంలో తప్తమైపోయామయ్యా ఇప్పటికే 70 ఏళ్ళు. ఇంకెందుకు ఇది నాకు వద్దు, మళ్ళీ జన్మొద్దు. అంచేత నా మీద పెట్టద్దు ఆ భారాన్ని. ఒరే నువ్వు నామస్మరణ చేయరా, రామకోట రాయరా, తీర్థయాత్ర చేయరా, వద్దు, నీ మీదే నేను పడుతున్నా. ఎప్పుడప్పుడు రామ అంటాను కదా, లాక్కెళ్ళిపో, ఎవరు నేనేం అడగరు, తీసుకెళ్ళిపో. అలా సిద్ధంగానే ఉన్నామో మనం? ఇంకా ఏదో చేయాలనుకుంటానే. ఇది నిజానికి చివరి స్థితిలో ఉండవలసిన. ఎప్పుడప్పుడు రామ అంటాను కదా, లాక్కెళ్ళిపో, ఎవరు నేనేం అడగరు, తీసుకెళ్ళిపో. అలా సిద్ధంగానే ఉన్నామో మనం? ఇంకా ఏదో చేయాలనుకుంటానే. ఇది నిజానికి చివరి స్థితిలో ఉండవలసిన పరిస్థితి, మనస్థితి. ఆ మనస్థితి లేకపోతే ఏం జరుగుతుందో భయంకరంగానే చెబుతున్నాడు గరుడ పురాణాల్లో. పైకి వెళ్ళాక ఈ జీవుణ్ణి యమకింకరులు ఎలాంటి మార్గంలో తీసుకెడతారు, కాస్త గుండెలు చిక్కపట్టుకుని వినండి. బీపీలు షుగర్లో ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. గుండెపోటు ఎప్పటికే 2 సార్లు వచ్చిన వాళ్ళు ఉంటే వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఇక్కడ మళ్ళీ 3వ సారి వస్తే నాకు వస్తుంది. ఉంటాయి, అలాగే ఉంటాయి, ఆ వాతలు అలాగే ఉంటాయి. క్షుత్రుట్పరీతోర్కదవానిలానిలైః సంతప్యమాన పది తప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచ తాడితక చలత్యశక్తోపి నిరాశ్రమోదకే. ఎటువంటి భయంకరమైన మార్గంలో పెడతాం మనం చనిపోయిన తర్వాత. ఈలోగే దివ్య జ్ఞానం పొందకపోతే వచ్చే ప్రమాదం ఏమిటంటే, ఆ మార్గం ఎలా ఉంటుంది, క్షుత్, భయంకరమైన ఆకలి ఉంటుంది, అన్నం ఎవడు పెట్టాడు, ఇంత మెతుకు కూడా దొరకదు. త్రుట్, దాహం వేస్తూ ఉంటుంది, గొంతు ఎండిపోతూ ఉంటుంది, యమకింకర్లు కొడతారు, చుక్క మంచినీళ్ళు ఇవ్వరు. అక్కడ అన్నదానాలు, చలివేంద్రాలు, సత్రాలు ఉండవు. ఆ మార్గంలో ఎవరు ఉండరు. ఎందుకంటే అక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఎవరికి ఓట్లు అక్కర్లేదు, ఎవరు చేయరు. అక్కడ ఏ ఉచిత పథకాలు ఉండవు. దేవుడికి మన ఓట్లు అక్కర్లేదు, గరుత్మంతుడికి అసలే అక్కల్లా, విష్ణువుకి అసలే అక్కల్లా, యముడికి ముందే అక్కల్లా. ఎందుకంటే అక్కడ ఎన్నికలు ఉండవు, ఎప్పుడూ ఒకడే. అందుకని మన ఆకట్టుకోవాల్సిన అవసరం వారికి ఏం లేదండి. మన కర్మ అనుభవించడమే. క్షుత్రుట్పరీత, ఆకలి దప్పికలతో చుట్టబడి ఉంటాడు. అంతేకాదు, అర్క 40 డిగ్రీల ఉష్ణోగ్రతకి మనం ఇక్కడ తట్టుకోలేదు. 140 డిగ్రీలు ఉంటుంది అక్కడ, దానికి తట్టుకోవాలి. ఆ ఎండలో నడిపిస్తాడు. నడవరా వేదావా, చేసిన పాపాలు ఏమవుతాయి? నీకు ఏసీ టికెట్ కొంటామనుకున్నావు పదా. అర్క దవానల, దావాగ్ని, మండిపోయేటువంటి దావాగ్ని మధ్యలోంచి నడిపిస్తారు. అనిల, విపరీతమైన వేడి గాలి. సంతప్యమానగా, వీటితోడు తప్పించిపోతూ ఉంటాడు జీవి. పది, మార్గంలో. పైగా తప్తవాలుకే, బాగా ఎండవేడికి వేడెక్కిపోతున్న ఇసుక మీద నడిపిస్తారు. ఇక్కడ నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు ఉండవు, ఇసుక మీద నడిపిస్తారు. వేడి ఇసుక కాలిపోతూ ఉంటుంది ఆ ఇసుక, అటువంటి ఇసుక మీద నడిపిస్తారు. పైగా మామూలుగా నడక కాదు, ఇక్కడ కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచ తాడితక, కాస్త నెమ్మదిగా నడుస్తుంటే వెనకాల కొరడాలు పెట్టి కొడతారు, పిర్ర మీద కొడతారు. కదులో ఇంకా బోర్డు దూరం ఉంది, ఎవరు నడుస్తాడు, నీ గురించి మేము నడుస్తున్నాం, అక్కడ మాకు జీతాలు తీసుకున్న కర్మ, మేము పుణ్యాత్మలు అంటున్నారు. మన కోసం వాళ్ళు నడవాలిగా. నీ గురించి మేము నడుస్తున్నాం, కర్మలారా యథోపాపాలన్నీ చేస్తారు, ఇక్కడికి వస్తారు, చచ్చిపోతున్నాం, ఇక్కడ మాకు విముక్తి లేదు. అందుకని కొడుతూ ఉంటారు వెనకాల కొరడాలతో. దీనికి సిద్ధంగా ఉన్నామండి, ఉంటే పాపాలు చేద్దామండి. ఎవడాస్తి ఆక్రమించాలో, ఏ బలహీన వర్గాల స్థలాలు ఆక్రమించాలో ఇప్పుడు నిర్ణయించుకుందాం. ఏ వితంతు సొమ్ము లాగేయాలో, మనం చేసే పనులు ఇవే కదా. వాటికి శిక్షలు ఇలా ఉంటాయి. ముందు మార్గమే కఠినంగా ఉంటుంది. పది తప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కశయాచ తాడితగా చలతి అశక్తోపి, నడవడానికి శక్తి ఉండదు, కింద పడిపోతూ ఉంటాడు. కానీ నడవాలి, తప్పదు. వెనకాల కొడుతున్నారుగా. నిరాశ్రమ ఉదకే, పచ్చి మంచినీళ్లు కూడా పుట్టని చోట, నిరాశ్రమ చెట్టు నీడ కూడా లేని చోటకి నడిపిస్తారు. సిద్ధంగా ఉన్నావా? అప్పుడు ఏడవక తప్పదు. అప్పుడు జీవుడు ఏమంటాడంటే, అజ్జ బాబోయ్, మా ఊళ్ళో మా పక్కనే ఉందండి గుడి, ఒక్కరోజు కూడా వెళ్ళలేదు నేను.
అప్పుడు ఎలా ఏడుస్తాడో శంకరాచార్య కరావలంబ స్తోత్రంలో చెబుతాడు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంలో బద్ధ్వా గళే యమభటా బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం బద్ధ్వా గళే యమభటా బహుతర్జయంతక కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం హే లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ జీవుడు ఆర్తంతా పట్టుకుని రాశాడు ఆయన కరావలంబ స్తోత్రంలో. 17 శ్లోకాలు ఉంటాయి. మొత్తం జీవితాన్ని వర్ణించాడు. సంసార సంసార సంసార, ప్రతిదీ సంసార అనే మాటతో మొదలవుతుంది. ఈ అధవయాత్ర అంతా ముగించుకుని అక్కడికి వెడితే మనకు దొరికేది బద్ధ్వా గళే యమభట, ఈ పీక పట్టుకుంటారు వాళ్ళు. బహుతర్జయంతగా బెదిరిస్తారు. దీనికి తర్జని అని పేరు, చూపుడు వేలికి బెదిరిస్తారు కాబట్టి ఈ చేత్తోనే బెదిరిస్తాడు. ఇలా బెదిరిస్తే ఎవడో వెళ్ళం, చిటికిన వేలితో బెదిరిస్తే పో పక్కకంటాడు, ఇలా బెదిరిస్తాడు. అందుకే దీన్ని తర్జని అంటారు. ఈ భూలోకంలో ఉండగానే మనం ఈ తర్జనిని ఎవరినో బెదిరించడానికి కాకుండా ఎవరి కన్నీళ్ళు తొడవడానికి ఉపయోగిస్తే అక్కడ బెదిరించడం ఉండదు. భగవంతుడు చూపుడు వేలు ఇచ్చింది ఎవరినో బెదిరించడానికి కాదు, బాధపడుతున్న వాళ్ళ కన్నీళ్లు తొడవడానికి. మీరు గమనించండి, కన్నీళ్లు కూడా చూపుడు వేలుతోనే తుడుస్తాం, బొట్టన వేలుతోనూ చిటికిన వేలుతో తొడవం. దీన్ని ఎలా ఉపయోగించాలో మనం నేర్చుకోవాలి. ఉన్నది బెదిరించడానికి మాటిమాటికి ఏం చేసేస్తావు నువ్వు? నీ శక్తి ఎంత, నీ సంపద ఎంత, నీ అధికారం ఎంత, అది అన్నాళ్ళు ఉంటుంది. ఎవరిని ఏం చేస్తావు ఇక్కడ? ఎందుకు ఆ బెదిరింపుడు? కాస్త పదవి వస్తే చాలు, మనకి ఎవరికి ఒళ్ళు తెలియదండి. ఇక్కడ కాస్త 10 రూపాయలు డబ్బులు పెరిగితే చాలు ఎవరికి డొక్కలో పొడుస్తూ ఉంటుందండి. ఎంతమందిని బెదిరిస్తామో. ఇంకా నేను అనుకుంటే వరంగల్ అంతా కొనేస్తా అనుకోవు కదా, అనుకునే వరకు నువ్వు ఉండాలి కదా అక్కడ. ఈ అహంకారమే పోవాలి. ఈ చూపుడు వేలు ఉన్నది బాధపడుతున్న వాళ్ళ కన్నీళ్లు తోడవడానికి కానీ బెదిరించడానికి కాదండి. మనం బెదిరించామనుకో వాళ్ళు అంతకన్నా గొప్పగా బెదిరిస్తారు. అక్కడ బహుతర్జయంత, నీకంటే 10 వేళ్ళు ఎక్కువ పెట్టి బెదిరిస్తారు. కర్షంతి యత్ర, కొడతారు కొరడాలతో. భవపాశ శతైర్యుతం మాం, ఈ జీవితానికి సంబంధించిన వాసనలన్నీ ఉంటాయి కదా. ఇంకా పిల్లలకి ఏదో చేయలేకపోయా, అనుకున్నట్టుగా సంపాదించలేకపోయా, నా జీవితంలో పెద్ద పదవి పొందాలనుకున్నా అది ఒక్కటే నాకు లోటు, పొందలేకపోయా. లేకపోతే సొంతింట్లో పోవాలనుకున్నా పోవలేకపోయా. పోయిన తర్వాత ఎక్కడ పోతే ఏముందా? అది సొంతలైతే పరాయిలైతే. ఈ కాంక్షలన్నీ మనుషులకు ఉంటాయే, ఉంటే తీర్చుకోవాలి, లేదు వదిలేయాలి వాటిని. మృతి చెందే కాలం నాటికి ఏ కాంక్ష ఉండకూడదు. ఈ వాసన ఉందంటే పట్టేస్తుంది అక్కడ. భవపాశశతై, ఈ జీవితానికి సంబంధించిన పాశాలు కొన్ని 100 ఉంటాయి. వాటిని తెంచుకోమంటే ఏం చెప్పారు? రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అన్నారు లలితా సహస్రంలో. నువ్వు పెంచుకున్న ప్రతి ఇష్టం నీకు పాశ్యమైపోతుందని అర్థం. రాగస్వరూప భాషాఢ్య అంటే అర్థం అది. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే వ్యతిరేకత. రాగం ఉంటేనే ద్వేషం ఉంటుంది. ద్వేషం వద్దని చెబుతారు చాలామంది, పొరపాటు. రాగం కూడా వద్దు. ద్వేషం ఉండకుండా ఉండాలంటే ఎవరి మీద, ఏ విషయం మీద మనకి ఇష్టం కూడా ఉండకూడదు, వదిలేయాలి. క్రమంగా వయస్సు పెరుగుతున్నప్పుడైనా వదిలేయాలి. 25 ఏళ్ళ వాళ్ళకి, 30 ఏళ్ళ వాళ్ళకి ఇష్టాలు ఉండి 90 ఏళ్ళు వచ్చి ఇష్టం ఏంటంటే నా తలక ఇంకాను జీవితమే కష్టమైపోతుంటే ఇక్కడ ఏం పడితే అది తినాలి, రామకృష్ణ అనుకుంటూ కూర్చోవాలి, అయిపోయింది అక్కడ. ఏది పెట్టారో అదే ఇష్టం అంటే మళ్ళీ పెడతారు, లేకపోతే అది కూడా పెట్టారు. నాకు ఇది ఇష్టం లేదు అంటే ఓ వండుకో అంటారు, అంతే. ఇక్కడ ఎందుకు ఈ మానుకోవాలి? అప్పుడు కూడా మానుకోలేకపోతే పైకి వెళ్ళాక ఇవే భవపాశశతైర్యుతం. ఈ జీవితానికి సంబంధించిన రకరకాల బంధాల రూపంలో వ్యాపారాలు, రాజకీయాలు, సంసారాలు, బంధువులు, లేకపోతే ఇంక బాధ్యతలు, బరువులు ఏవో పెంచుకుంటూ ఉంటాం కదా. ఇంకా మనం ఏదో పొందలేకపోయాం, ఇవే వాసనలు. ఈ వాసన పట్టేస్తుంది మనసుకి. ఆ వాసన మనస్సులో ఉంటుంది, శరీరంలో ఉండదు. అది వాసన ఎప్పుడు మనస్సులో ఉంటుంది. అందుకే వాసన రూపంలో కళలు కూడా వస్తాయి మనకి రాత్రి. మన వాసనలే, మన బంధాలే మన కళ రూపంలో వస్తాయి. అంటే మనం పోయినా కూడా మనస్సు ఉంటుంది, శరీరం ఉండదు. కానీ శరీరం ఎక్కడ ఉంటుంది, మనస్సు అక్కడే ఉంది. అందుకని మనస్సులో వాసనలు ఉంటాయి ఖచ్చితంగా. పైగా వాసనలను తీసుకెళ్లేది ఏది? గాలి. మనస్సు అంటే గాలేనండి, ఆలోచించండి దయచేసి. మనస్సుతో ఏదైనా ఆలోచన చేసేటప్పుడు ప్రయోగం చేయండి. శంకరాచార్య జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతాడు ఆ ప్రయోగం.
మనస్సులో ఏదైనా ఆలోచించేటప్పుడు ఆలోచన ఎక్కడొస్తుందో గమనించండి, అది వాయువు అని అర్థమైపోతుంది. జపం చేసినా ఆలోచన చేసినా మనస్సుతో చేసామనుకోండి, పెదవులు కదల్చకుండా, పైకి కూడా అనకుండా, పెదవులు కూడా కదల్చకుండా లోపలే జపం చేసాం. లేదు ఏదో ఆలోచించాం, ఆలోచిస్తున్నప్పుడు ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుని ఆలోచన ఎక్కడ సాగుతుందో చూడండి. ఖచ్చితంగా ఈ గొంతు నుంచి ఇక్కడ వరకు ఇలా పైకి కిందికి నడుస్తూ ఉంటుంది. అది అంటే ఆలోచన వాయువు. ఆలోచన అంటే వాసన. మనస్సుకు మూలం ప్రాణం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం. పైది ఎక్కడి నుంచి వస్తుంది? కింద దాని మీద వస్తుంది, కింద దాని మీద వస్తుంది. అందుకని కింద ప్రాణం ఉండబట్టి పైన మనస్సు వచ్చింది. ప్రాణం లేకపోతే మనస్సు ఉండదు. అంచేత ప్రాణాయామం చేస్తే మనస్సు నెమ్మదిస్తుంది. ప్రాణాయామంలో గొప్పతనం ప్రాణ ఆయామం అంటే ప్రాణవాయువుని వెడల్పు చేయడం. ఆయామం అంటే వెడల్పు. ఏదో ఒక 10 సెకండ్లో పీల్చే గాలిని 10 నిమిషాల్లో పీల్చగలిగామనుకోండి యోగాభ్యాసం చేసి, మన ఆయుర్దాయం 10 నిమిషాలు పెరిగిపోయినట్టే. అందుకే నిత్యము ప్రాణాయామం చేసే వ్యక్తులకి ఆయుర్దాయం నిర్ధారించడం కుదరదు. 10 ఏళ్ళు పెరుగుతుంది వాళ్ళ ఆయుర్దాయం, 10 ఏళ్ళు పెరుగుతుంది. ఆయుర్దాయం నిర్ధారింపబడి ఉండదండి. జ్యోతిష్ శాస్త్రంలో అంకెలు చెబుతారు, ఎందుకంటే మనకు అర్థం కావాలి కాబట్టి. ఆయుర్దాయం ఎలా ఉంటుందంటే మనం పీల్చే వాయువు, వదిలే వాయువు, ఉచ్ఛ్వాస నిశ్వాస లెక్క. అవి నిమిషానికి 15 సుమారుగా, గంటకి 900, రోజుకి 21,600 సుమారుగా. అది ఇందులో మనకి బీపీ వచ్చి అన్నాం అనుకో, పోయింది, 1000 ఎక్కువ పీల్చావు, ముందే పోతాం. అందుకే కోపం తెచ్చుకోకుండా చూసుకోవాలి. లేదు నిరాశకులైనా హీ అన్నాం అనుకో, అదో 1000 పోయాయి. నువ్వు పెళ్లి కోసం చెక్కు రాసినా, తద్దినం కోసం చెక్కు రాసినా బ్యాంకు వాళ్ళు కట్ చేస్తారు. పెళ్లి శుభకార్యం అంటే ఆయనకి సంబంధం లేదు, కట్ చేస్తారు. విశ్వాస నిశ్వాసాలు అంతే. శుభాశుభాలతో బ్యాంకు వాడికి ఏం సంబంధం? నువ్వు చెక్కు రాసావు, కట్ చేశారు. నువ్వు గాలి పీల్చావు, కట్ చేస్తారు. అత్యంత ఎక్కువ అనవలసిన అవసరం లేకుండా మనమే చూసుకోవాలి. ఆవేశాలు రాకుండా, కోపతాపాలు రాకుండా, నిరాశ నిస్పృహలు లేకుండా ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటే మనిషి 80 ఏళ్ళు బతుకుతారని జాతకాలు చెప్పిన వాడు చెబితే 90 ఏళ్ళు బతుకుతాడు, అనుమానం లేదు. అతను ఈలోపు పెంట తెచ్చిపెట్టుకుని నెత్తి మీద బొట్ట పెట్టుకుంటే 30 ఏళ్ళకే పోతాడు. ఆయుర్దాయం పెరుగుతుంది, తరుగుతుంది అనడంలో పుణ్యం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. పుణ్యం అంటే మంచి పని కదా, మంచి పని చేసి ప్రశాంతంగా ఉన్నావు. పాపం చేస్తే ఆయుర్దాయం తరుగుతుంది. ఎందుకు తరుగుతుంది? పాపం చేయడం వల్ల ఎవడు ఉద్వేగంతో ఉంటాడు. పాపం ఎవడు చేసి తిన్నగా ఉండలేడంటే మనం అనుకుంటాం వాడు సుఖంగా ఎప్పటికీ ఉండడు. వాడు ఆలోచన వాడికి ఉంది అక్కడ. వాడు చస్తున్నాడు భయపడి, ఎప్పుడు దీన్ని అనుభవించాల్సి వస్తుంది. వాడు సుఖంగా ఎలా ఉంటాడంటే మనకు కనిపిస్తున్నాడు సుఖంగా. వాడు ఉండడు, వాడికి నిద్ర పట్టదు, వాడికి తిండి తినలేడు, వాడు సంసార సౌఖ్యాలు ఏమీ అనుభవించలేడు. పాపాత్ముడు ఎవడు అనుభవించలేడు. అక్రమంగా సంపాదించిన వాడు వేళకి అన్నం తినడు, సుఖంగా నిద్రపోడు. ఈ రెండూ లేనప్పుడు వాడు దేనికని వాడు సంపాదన పని లేక. మనకి ఇంకా సక్రమమే ఎక్కువ, మళ్ళీ అక్రమం దేనికి ఇక్కడ. ఇప్పుడు మనం సుఖంగా ఉంటున్నామా లేదా అన్నది 1-2 ఉదాహరణ. తిన్న అన్నం 2 గంటల్లో అరిగిపోవాలి, పడుకున్నామంటే 2 నిమిషాల్లో నిద్ర పట్టాలి. ఈ 2 ఉన్నవాడికి నోబెల్ బహుమతి ఖాయం, శాంతి బహుమతి ఖాయం. వాడు శాంతంగా ఉంటాడు. 8ంటికి అన్నం తిన్నామంటే 10ంటికి పడుకునే సమయానికి బ్రేవ్ అని సుఖంగా పడుకోవాలి. మరి 1 గ్లాస్ పాలు తాగడం, పడుకోవడం అంతే. పడుకున్నాం 10 గంటలకు పడుకున్నాం, 10 గంటల 2 నిమిషాలకి గుర్రే అంతే. అలా ఉండాలి. వాడికంటే అదృష్టవంతుడు లేడు. 100 కోట్లు సంపాదించినా వీడికంటే దురదృష్టవంతుడు. ఇది మనలో ఎంతమందికి ఉంది? ఇంకా ఇలాంటి ప్రవచనాలకు వచ్చి వినేవాళ్ళకి కొద్దిగా గొప్ప ఉంటుంది. గరుడ పురాణం వినకూడదురా అని ఆడిచేవాడికి ఇంక 10 ఏళ్ళు ముందే పోతాడు, అనుమానం లేదు ఇక్కడ. ఇది వింటే 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరుగుతుంది రాసిస్తా. ఇంకా పాపం చేయవు కదా, అందుకని ఆయుర్దాయం పెరుగుతుంది. ఇది విన్నవాడికి ఎందుకు పోతుంది? అవే పాపాలు మళ్ళీ చేస్తూ ఉంటాడు ఇక్కడ. పైగా ఏమంటాడు, అవన్నీ బ్రాహ్మణులు రాసుకున్నారా? బ్రాహ్మణులకు పనే లేదు అక్కడ. పైగా ఈ పురాణాలు రాసిన బ్రాహ్మణుడు, వ్యాసుడు బ్రాహ్మణుడు కాదు, BCD పల్లి పడుచుకు పుట్టాడు ఆయన. బ్రాహ్మణులు అంటారంటే ఆయన బ్రాహ్మణులు కాదు, వాల్మీకి బ్రాహ్మణుడు కాదు, ST. అంటే బ్రాహ్మణులు రాశారని అనవసరంగా అప్రతిష్ట పాలు ఏం రాయలేదు. బ్రాహ్మణులు వీటిని నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నారు అంతే. అందుకు వాళ్ళని గౌరవించాలి మనం. పురాణాలు చెప్పి, ప్రవచనాలు చెప్పి నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నారు. రాసిన వాళ్ళేమో ఒకడు BCD, ఒకడు ST. మాకేం పని పెట్టుకు తిరగడం? మా వాళ్ళు ఏమో రాయలేదు, ఏం చేయమంటాం? అన్నిటికీ బ్రాహ్మణులు తిట్టడమే దొరికారు కాబట్టి. ఎవరు రాసుకోలేదండి, ఉన్న వాస్తవాలు ఇవి. అలాంటి మార్గంలో మనం వెడుతుంటే, అలా యమభట్లు తర్జనం చేస్తుంటే, బెదిరిస్తూ ఉంటే ఎలా బతుకుతామండి? అందుకని దాని నుంచి నన్ను కాపాడు స్వామి. లక్ష్మీ నృసింహమదేహి కరావలంబం.
కాస్త నీ చేయూత నీవయ్యా అంటే ఆయన ఏమంటాడు, నీ పక్కనే ఉన్నాను కదరా, యాదగిరిలో ఓసారి కూడా వచ్చినట్లేవు అంటాడు ఆయన. ఇప్పుడు వెళ్ళం మనం. ఒకవేళ వెళ్ళినా కూడా మొక్కుకుని వెళతాం, గొప్ప కోసం వెళతాం, ఏదో చేస్తాం, కానీ నిజంగా జ్ఞానం కోసం వెళ్ళాం. జ్ఞానం కోసం అయితే నువ్వు యాదగిరి వెళ్ళక్కల, నీ ఇంట్లో కూర్చున్నా చాలు, అనుమానం వెళ్ళేది. నీ ఇంట్లో కూర్చున్నా చాలు. నీ ఇంట్లో లక్ష్మీ నరసింహస్వామి లేడా, ఓ చిత్రపటం లేదా, నువ్వు కూర్చున్నావు ఎప్పుడైనా, దానికి బొట్టెట్టో పారిపోయావంతే. దానికి శాలువా కప్పేసి దానికి బొట్టెట్టేసి ఎందుకు ఇవన్నీ పని లేక? దేవుడు చూడనప్పుడు ఇవన్నీ దేనికండి? ఇంట్లో పూజా మందిరంలో ఫోటోలు విగ్రహాలు ఉన్నాయంటే పువ్వులు వేయడం, నైవేద్యాలు వేయడం కాదండి. అక్కడ కూర్చుని ఒక్కో విగ్రహాన్ని అరగంట సేపు చూడండి, 24 గంటల్లో మోక్షం వస్తుంది. మనం చూడం. దానికి ఇది పామేసి అది తొండమో తోకో తెలియకుండా హారతి ఇచ్చేసి మనం బయటికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఈ హారతులకి పుణ్యాలు మనమే కల్పిస్తాం. ఇక్కడ దానికి ఎంత దేనికి ఏ పుణ్యాలు లేవమ్మా. నువ్వు విగ్రహాలకు ఎంత చేసినా కూడా నీ మనస్సు నిగ్రహంగా ఉందా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ అది లేనప్పుడు ఇవన్నీ దండగా. నువ్వు ఎన్ని హారతులు ఇచ్చినా ఒకటే, ఎన్ని పువ్వులు పెట్టినా ఒకటే. అదే గ్రహించుకోగలగాలి మనం. 36 విగ్రహాలు పట్టినా 36 పువ్వులు తోటలోంచి కోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టేయడం, ఎంతకంటే అజ్ఞానం లేదు ఇక్కడ. ఆ పువ్వులు తోటలో ఉంటే తోట ఎంత అందంగా ఉందండి, ఆ వీధంతా వాతావరణం బాగుంటుంది కదండి. అసలు మనకి అది నచ్చదు. మన దేవుడే బాగుండాలి, వీధి పాడైపోవాలి. ఇందుకోసం పూలు దొంగతనం కూడా చేసి పట్టుకురావాలి. పొద్దున్నే పూల పుట్టేసుకు బయలుదేరతాడు అప్పుడు పూల దొంగ. వీడు కుక్కై పుడతాడని భారతంలో చెప్పారు. పూలు దొంగతనం చేస్తే కుక్కై పుడతాడు. నీ పూలు నువ్వు కోయడమే తప్పయ్యా అంటే వాళ్ళ పూలకు వస్తా వెళ్ళి ఇక్కడ. అలాగే వ్యథవ వ్యాఖ్యానం ఏమిటంటే, ఆ పూలు దేవుడి మీద పెడితే వారికి పుణ్యం. ఎవరు చెప్పారు చెప్పు, ఎక్కడుందో వీడికి చెప్పేస్తాడు. నీకేదో చెయ్యాలన్నది దానికోసం నీ ఇష్టం వచ్చినమని చేస్తావు. ఇక్కడ సమాజం పాడైపోతుంది. ఇక్కడ ఇప్పటికే పర్యావరణం నాశనమైంది. పూల మొక్కలు పూలు కొయ్యకూడదండి. 1,00,000 పువ్వులు 1,00,000 మొక్కలకు ఉంటే ఆ తల్లి ఎంత ఆనందిస్తుందండి. తల్లికి బిడ్డలే కదా పువ్వులంటే. మన బిడ్డల ముక్కు గిల్లితే మనం ఊరుకుంటామా? 1,00,000 పూలు 1,00,000 పూలు ఎలా కోసేస్తారండి, చేతులా గొడ్డళ్ళా? అవి మాట్లాడలేవు కాబట్టి మనం కోసేస్తాం అంతే. ఇక్కడ పైగా దీని గొప్పలు చెప్పవు. ఇక్కడ 1,00,000 చామంతులతో పూజ. అమ్మవారు చెప్పిస్తుందమ్మా, పిచ్చి పనులు చేయకండి. 1,00,000 చామంతులు ఆవిడకి అవసరంలా. నువ్వు పరిశుద్ధంగా ఉండవు, ఆవిడకి కావాలి. అది మనకి చేత కాదు కాబట్టి ఇవన్నీ చేస్తాం. నీవు ఇంట్లో అందరినీ గౌరవించు, ఆడపడుచు కొత్తోడు కోళ్ళు భేదాలు లేకుండా ఉండండి, అది కావాలి. 1,00,000 చామంతులు ఆవిడికి దేనికమ్మా? చెంపకా సోగ పున్నాగ సౌగంధిగల సత్కచ. ఆవిడకు నువ్వేం పెడతావు ఇక్కడ? ఆవిడ జడలో బోడు పూలు ఉన్నాయి, నువ్వేంటి పెట్టేది? బోడి చామంతి. అక్కడి నుంచి ఆ చామంతి పూల కోసం నాకు మొదటి పువ్వు ఇచ్చారు, నాకు కాళ్ళ దగ్గర పువ్వు ఇచ్చారు, నాకు వేళ్ళ దగ్గర పువ్వు. దీనికో లెక్క. ఎంత అజ్ఞానం భయంకరంగా వ్యాపించిందో. కాళ్ళ దగ్గర పువ్వుకో ఫలితం, వేళ్ళ దగ్గర పువ్వుకో ఫలితం ఉంటుందా? ఇదంతా అమ్మవారికి చెక్కగా ఉంది. గుళ్ళో తీసిపారేని సంత అంటుంది. ఇవి మళ్ళీ తీయడానికి శంకర, రేపు మంగళవారం తీకో శుక్రవారం ఎవడు పెట్టమన్నా నిన్ను? ఇది చేసేది మనమే, అది చేసేది మనమే. మనస్సును పరిశుద్ధంగా ఉంచుకోమంటే అది మా వల్ల అవుతుంది. అవుతుంది, మనకి ఇష్టం లేదని చెప్పు. అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఇంతకంటే తేలిగ్గా అవుతుంది. 1,00,000 పువ్వులు కోయడం కంటే మనస్సును నిగ్రహించుకోవడం చాలా తేలిక. మనం చెయ్యం. ఎందుకంటే వీ డోంట్ లైక్, మనకి ఇష్టం లేదు. మన కుళ్ళు బుద్ధి ఇలాగే ఉండాలి. మనకు తిట్టడానికి, మనం అణగదొక్కడానికి ఎప్పుడూ ఒక కులమో, ఒక వర్గమో, ఒక మనిషో ఇంత బయట ఉండాలి. మన పెత్తనం సాగాలి, మన అహంకారం సాగాలి. కానీ దేవుడు మనల్ని కరుణించాలి. బోత్ ఆర్ నాట్ పాసిబుల్ మేడం. ఎవరు ఎప్పుడు పాసిబుల్ కాదు. అది నీ అహంకారం సావనంత వరకు నీకు కుదరదు. ఇది ఈ రెండు ఓ చోట ఇమ్మడవండి. ఇక్కడ మన అహంకారం మనకే ఉండాలి. కానీ పువ్వుల వల్ల మోక్షం రాదండి. అలా ఎక్కడ చెప్పలేదు. మనమే సృష్టించుకున్నాం ఇవన్నీ చెప్పే మాటలన్నీ. చెప్పేవాళ్ళు కూడా ఎందుకు చెబుతారంటే, చెప్పేవాళ్ళు కూడా జనానికి నచ్చే మాటలు చెప్పాలి. వాళ్ళ కట్నాలు కానుకలు బాగా వస్తాయి కదా. నాకు ఆ కాంక్ష లేదు, అందుకని బద్దలు కొట్టే చెబుతాను. మొహమాటం ఏం లేదు ఇక్కడ. మళ్ళీ పిలవకపోయినా మంచిదే, నాకు హాయిగా ఉంది, ఇబ్బంది లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ పిలుస్తూనే ఉంటా. మీరు డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటామంటే నాకేం అభ్యంతరం, హాయిగా తిట్టేసి వెళ్ళిపోతాను. ఇది మీ గొప్ప నా గొప్ప కాదమ్మా. సత్యం యొక్క విలువ అటువంటిది. సత్యం నిన్ను వేటాడుతుంది ఖచ్చితంగా. ఎప్పటికైనా సత్యానికి సమాజం తల వంచవలసిందే. సమాజానికి సత్యం తల వంచదు ఖచ్చితంగా. సత్యమే మిగులుతుంది. చెప్పే మాట సత్యమైనప్పుడు ఎవడేమనుకుంటాడని ఆలోచించాల్సిన అవసరమే లేదు. వినేవాడు వింటాడు, చేసేవాడు చేస్తాడు, లేనివాడు లేదు. తీసిపారేయవన్నీ. మనం చెప్పింది సత్యమా కదా? వినకున్నాను భూతకితంబు కోరి ఉచ్చరించుడు మాటకు ఈశ్వరుడైన మెచ్చును కదా అంటాడు ఆముక్తమాల్యదుడు మాలదాసరి.
ఎవడు వినకపోయినా సరే సర్వభూత హితాన్ని కోరు నువ్వు చెప్పేటువంటి మాటకి ఈశ్వరుడు మెచ్చుకుంటాడయ్యా అన్నాడు. ఈశ్వరుడు మెచ్చుకోబట్టే పద్మశ్రీ వచ్చిందమ్మా. మనం కష్టపడితే రాలేదు. మనం కష్టపడితే వస్తుందా? మనం కాకపడితే వస్తుందా? కష్టపడితే వస్తుందా? ఈశ్వరుడు మెచ్చుకోబట్టే వచ్చింది. లేదా ఢిల్లీ వాళ్ళకి నేనేం చెబుతున్నానో ఏం తెలుసు. అక్కడ మోడీ గారు ఆ రోజు పలకరించడానికి వచ్చి నేను గరికపాటి నరసింహారావు ఫ్రమ్ ఏపీ అంటే ముझे मालूम आप राष्ट्र की भक्ति भगवान की भक्ति मिलकर बोलते हैं. నీ దాకా ఎలా వచ్చిందయ్యా ఈ వ్యవహారం అనుకున్నా. రాష్ట్రకి భక్తి భగవాన్కి భక్తి మిల్కర్ బోల్తే మీరు దేశభక్తిని దైవభక్తిని కలిపి చెబుతున్నారు నాకు తెలిసింది అనడానికి. అంతే అమ్మవారు చెప్పుకుంటారు. మరి నేను చెప్పానా? అది భగవంతుడు స్పష్టంగా చెప్పాడు భాగవతంలో. నా గురించి ఎవడైనా 10 మందిలో మాట్లాడితే వాడి గురించి నేను దేవలోకంలో మాట్లాడుతా అన్నాడమ్మా. శ్రీకృష్ణుడు చెబుతాడు భాగవతంలో. మన ధర్మం మనం చెయ్యాలి, మనం చెప్పేది మనం చెప్పాలి, మనం చేసేది మనం నిష్కర్షగా చేయాలి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయాలి. అదే భగవద్గీత. ఆ ధైర్యం ఉండాలి మనిషికి. అప్పుడు యమబాధలు ఉండవండి ఖచ్చితంగా. ఆ స్థితి దాటాక వీడు ఇలాగే ఉంటే ఇంకా విచిత్రమైనది. ఇంత సార్లు కొరడా పెట్టి కొట్టినా సరే, దెబ్బలు తిన్నా సరే, ఎర్రటి ఇసుకలో నడిపించినా సరే ప్రాణం పోదండి. ఇదో పెద్ద కర్మ. ఇక్కడ రోడ్డు మీద బండేసి కడితే ఇంటికి కుర్రాడు తిరిగి వస్తాడో లేదు, అంత తేలిగ్గా పోతాయి భారతదేశంలో ప్రాణాలు, అంత తేలిగ్గా. కానీ యమలోకంలో పరిస్థితి ఏంటంటే ఏం చేసినా ప్రాణం పోదు. ఎందుకంటే ఇవన్నీ అనుభవించాలి కదా. ప్రాణం తీయడు, అన్ని బాధలు పెడతాడు. అప్పుడు తీసుకెళ్ళి మరో పెద్ద దృశ్యాన్ని చూపిస్తాడు. పతితాస్త ప్రవాహేచ పతితాస్త ప్రవాహేచ ఏవైతు బహుపాపినక పతితాస్త ప్రవాహేచ ఏవైతు క్రందంతి బహుపాపినక పతితాస్త ప్రవాహేచ క్రందంతి బహుపాపినక హే భ్రాతక తాత పుత్రేతి ప్రలపంతి ముహుర్ముహు హే భ్రాతక తాత పుత్రేతి ప్రలపంతి ముహుర్ముహు. వైతరణి నది దగ్గరికి తీసుకెళ్తాడు. మనకి సరిగ్గా పోయిన తర్వాత గోదానం చేసేటప్పుడు చెబుతారు ఈ మాట. ఇక్కడ గోదానం చేయండి పోయిన తండ్రి గారి పేరు మీద, వైతరణి నది మీ తండ్రి గారిని దాటిస్తుంది. సందేహం ఏం లేదమ్మా. గోదానం ఆ సమయంలో చేయవలసిందే, ఖచ్చితంగా దాటిస్తుంది. పురాణ వాక్యం ఎప్పుడూ వమ్ము పోదు, చెయ్యాలి. ఎందుకు గోదానం చేయమన్నారు అంటే ఆ రోజుల్లో వ్యవస్థ మొత్తం గోవుల మీదే ఆధారపడింది. ఇవాళలాగా విజయ డైరీ, విశాఖ డైరీ, కంట్రీ డెలైటు లేవు ఆవేళ. ఓ గోవు ఇంట్లో ఉంటే ఎంత ప్రయోజనం అంటే ఆ రోజుల్లో పరిస్థితి. ఇప్పుడైనా అంతే. ఆ రోజుల్లో ఇంట్లో 2 గోవులు ఉంటే వాడికి వేరే ఆస్తి ఎక్కల్లా. ఆ పాలు తాగుతాడు, ఆ పాలలోంచే పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి వస్తాయి, పిల్లలకి పెడతాడు సుఖంగా. చాలు, 2 గోవులు ఉంటే ఆస్తి. అందుకే ద్విగు సమాసం తెలుగులో. ద్విగుహం అంటే 2 ఆవులు. ద్విగుహం అంటే 2 ఆవులు కలిగిన దోవు గావో ఎస్సే సహా ద్విగుహు. 2 ఆవులు కలిగిన వాడిని ద్విగుహు అంటారు. పంచగవం అదో సమాసం, 5 ఆవులు. అంటే ఆ రోజుల్లో మార్టిగేజ్ సిస్టమ్, బార్టర్ సిస్టమ్. గోవులు ఇచ్చి ఇల్లు కొనుక్కునేవారు, గోవులు ఇచ్చి బట్టలు కొనుక్కునేవారు. గోవులు అంటే ఆ రోజుల్లో డబ్బు, అందుకే గోదానం చేయమన్నారు. ఈ గోవు వైతరణిని దాటిస్తుంది. కానీ ఇక్కడ గమనించండి, వైతరణి ఎలా ఉంటుందో తెలిస్తే దాటించడం ఎలా ఉంటుందో తెలుస్తుంది. చీము, రక్తం, గోళ్ళు, వెంట్రుకలు, వీటితో కూడిన భయంకరమైన నది. కొన్ని కోట్ల మంది జీవులు చీము, రక్తం, వెంట్రుకలు, గోళ్ళు ఇవన్నీ నిండిపోయి ఉంటాయి. దాంట్లో దాటాలి. గోదానం చేస్తే ప్రయోజనం ఏమిటంటే దాటడం తప్పదు, అక్కడికి వెళ్ళాక శిక్షలు తప్పవు, అవేవి గోవు తప్పించదు. కానీ కాస్త దాటడానికి ఒక నావ దొరికినట్టు. అది గరుత్మంతుడు దొరికితే వేరుగా ఉండదు, ఎగురుతాడు. గోవు ఎగరతగా నెమ్మదిగానే దాడుతుంది. చెరువులో ఈత కొట్టే గేదెని చూడండి, సావకాశంగానే కొడుతుంది. దాని ఎంజాయ్మెంట్ దానికి ఉంది. అక్కడ నీకుండి తొందరగా ఎందుకు పెడుతుంది? అంతే గోవేనా అంతే. ఎందుకంటే ఆ గోవుకి ఇవేమీ అంటావు, అది పరమ పవిత్రం. గోవు సహజంగానే పవిత్రం, దానికి ఇవేమీ అంటావు. దానికి సుఖంగానే ఉంటుంది, దానికి శుభ్రంగా మానస సరోవరంలో దిగినట్టు ఉంటుంది. అది నెమ్మదిగానే పెడుతుంది. వీడు చచ్చిపోతూ ఉంటాడు ఈ వాసన భరించలేక. కానీ దాటించడానికి ఒకటి దొరికింది కదా, అంతే. అందుకోసం చెయ్యి, ఆ మాత్రమైనా చెయ్యాలి కదా పోయిన వాళ్ళ కోసం. ఆ ప్రవాహంలో పడినప్పుడు కూడా జీవుడు మాయ ఎలా ఉంటుందో చెబుతున్నాయండి గరుడ పురాణంలో. అందుకు వినాలి మన మనస్తత్వం. ఈ వాసన ఎంత దారుణమైందంటే పతితాస్త ప్రవాహేచ క్రందంతి బహుపాపినగా. రకరకాల పాపాలు చేసేవాళ్ళందరూ అందులో పడిన వాళ్ళు అప్పుడు అరుస్తూ ఉంటారట.
ఏమరుస్తారట? హే భ్రాతకా తాత పుత్రేతి ముహుర్ప్రలపంతి ముహుర్ముహు. అయ్యో తమ్ముడా నన్ను రక్షించరా, అన్నయ్య నన్ను రక్షించరా, భర్తగా నేను ఎంతో సేవ చేశాను, నన్ను రక్షించవేమయ్యా, చచ్చిపోతున్నాను ఈ వైతరణి నదిలో అని. ఏమమ్మా నువ్వు మహాపతివ్రత కదా, నిత్యం తులుసుకోవటకు దండం పెట్టావు, నీ పుణ్యమేనా నన్ను కాపాడలేదే అని మొగుడు ఏడుస్తాట. హే భ్రాతగా తాత పుత్రేతి, తండ్రి అని ఒకడు, కొడుక అని ఒకడు, భార్య అని ఒకడు, అప్పుడు ఏడుస్తాట. కానీ ఒక్కడు కూడా కేశవ నారాయణ మాధవ అని ఏడవడండి. వాసన అంత ప్రమాదకరమైంది. అప్పుడు కూడా విష్ణునామ సంకీర్తన చేద్దామనిపించదండి. అప్పుడు రక్షించేవాడు విష్ణువా, వీధిలో మనిషా? వీడి అజ్ఞానం, వీడి వాసన వల్ల ఏమనుకుంటాడు, మా అబ్బాయికి బోర్డు ఆస్తి ఇచ్చాను, వాడు వస్తాడు, ఆస్తి ఉండబట్టే వాడు ఇంకా వైతరణికి రాల, తర్వాత వస్తాడు ఆర్పిశాక. అప్పటికి నువ్వు ఉండవు ఇక్కడ. కర్మానుగో గచ్చతి జీవ ఏకః, భారతంలో చెప్పిన మాటే. ఈ లోకంలో మనం పొందినటువంటి సౌఖ్యాలు భోగాలు ఏవీ ఉండవు. ఆరోగ్యాలు అనారోగ్యాలు, ఐశ్వర్యాలు దారిద్ర్యాలు, అందాలు వికారాలు సమస్తం ఇక్కడ వదిలిపోవలసిందే. కూడా వచ్చేది ఏమిటంటే కర్మానుగో గచ్చతి జీవ ఏకః. తాను చేసిన పుణ్యపాప కర్మల ఫలాలు మనస్సులో వాసన రూపంలో ఉంటాయి. ఈ వాసనతో మాత్రమే జీవి పైకెడతాడు. అది ఒక్కటే అనుసరిస్తుంది. అది వాడిని తినేస్తూ ఉంటుంది. ఏం చేసేవో చూసుకో, ఏం చేసేవో చూసుకో. వాడు ఆస్తులు ఆపుకునేటప్పుడు ఇవేం గుర్తు రాలేదే, వాడేదో బలహీనుడైన మనిషి కదా అని ఇంటికి పిలిపించి గుండు గీయించి అవమానించేవే, గోళ్ళు చెక్కేసి అవమానించేవే, జుట్టు పీకేసి అవమానించేవే, మీసాలు సగం కత్తిరించి అవమానించేవే, ముక్కు చెక్కేసేవే, రకరకాల హింసలు పెట్టేవే, ఇవన్నీ నిన్ను పెడుతుంటే నీకు తెలియట్లా అని ఇక్కడ మనం ఏం పెట్టామో అవన్నీ అక్కడ పెడతాడు. అందుకే గరుడ పురాణం అంటే యావత్తు సమాజం బాగుంటుంది, అనుమానం వెళ్ళ. అన్ని కోట్లు ఎలా వస్తాయి పాపం చేయకపోతే? వాళ్ళని అనుకుంటున్నాం మనం. అందరూ కోటీశ్వరులేనని స్పష్టంగా ప్రకటిస్తున్నారు కూడా నామినేషన్లలో. అంటే ఎవరికి చెప్పాలి? సమాజ జనానికి చెప్పే ఉపయోగం అంటే పాలకులకే చెప్పాలి. భగవంతుడు నాకు అవకాశం ఇస్తే పరమధైర్యంగా చెబుతాను, ఉభయ శాసనసభల్లో చెబుతాను, అనుమానం వెళ్ళ. ఆంధ్రాలోనే చెప్పాలి, తెలంగాణలో చెప్పాలి. కొంత పాపం తగ్గినా మంచిది. ఆ పుణ్యం నన్ను రక్షిస్తుంది, నా బిడ్డల్ని రక్షిస్తుంది, నాకేం అనుమానం. లోకం బాగుపడాలనే ఆశ తప్పితే ఇంకేమీ లేదు మనకి ఇక్కడ. అదేదో మనకు వాక్కు ఇచ్చారు, నలుగురు పిలుస్తున్నారు, చెబుతున్నాం అంతే. అయితే అమెరికాలో ఉంటారు, వాళ్ళకి ఏం పని ఇక్కడ ఇవన్నీ చేయించడం. ఇక్కడ వాళ్ళు చెల్లెల్ని పిలిపించి చేయించి ఆవిడంత శ్రమపడి ఆ ప్రశాంతగా 10 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఒక తాపత్రయం ఏదో బాగుపడతారు జనం, కాస్త చెప్తే 4 మాటలు. ఇంకేదో భక్తితో ఉండే పురాణం చెప్పుకుంటే కాలక్షేపం బాగానే ఉంటుందండి. ఇది మనిషిలో మార్పును తీసుకొచ్చేటువంటి పురాణం. ఇది ఒక విప్లవాత్మకమైన పురాణం. నిజం చెప్పాలంటే 18 పురాణాలు నెంబర్ 1 విప్లవాత్మక పురాణం ఏదంటే గరుడ పురాణమే. ఇది మనిషిలో మార్పు తీసుకొస్తుంది. ఆలోచించవలసిందే ప్రతివాడు. ఎక్కడ మీరే కాదు, నేను, ప్రతివాడు ఆలోచించాల్సిందే. ఏం చేశాం, ఏం చేస్తున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం, దేనికి ఏది శిక్ష, త్వరలో విడుదల, 21 రకాల నరకాలు, 21 రకాల పాపాలు, 21 రకాల శిక్ష. ఇవాళ మనకి సబ్జెక్ట్ అదే. అందుకని వెడుతూ బాధపడతాడు. అప్పుడు కూడా వీడికి ఏంటంటే తాత తండ్రి కొడుకు అని ఏడుస్తాడు తప్పితే దేవుడా అని ఏడవట్ట. అంత మాయ కమ్మేస్తుంది.